अब हम संपन्न और संपूर्ण बनने के लिए पांचवें कदम के ऊपर अटेंशन देंगे। अगर हमें संपन्न बनना है, संपूर्ण बनना है, उसके लिए अपने विचारों को समर्थ बनाना, सकारात्मक बनाना, पॉजिटिव बनाना जरूरी है। जिसके विचार समर्थ, पॉजिटिव, शक्तिशाली, वो विरतों से मुक्त है और वो संपन्न और संपूर्ण बन सकता है। वो फरिश्ता हल्का बन सकता है। మనం బాబా సమానం కావాలంటే चौथा पांचवा पॉइंट, పాజిటివ్ థింకింగ్ డెవలప్ पांचवी पॉइंट, ఐదో స్టెప్ అన్నమాట। పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి, సకారాత్మకమైన చింతన, వ్యర్థము నిన్న చెప్పారు కదా, వ్యర్థాన్ని సమాప్తం చేసుకోవాలి, పరిచింతన చేయకూడదు। ఎంత సకారాత్మకంగా ఉంటామో అంత శక్తిశాలి సంకల్పాలు చేయగలుగుతాం, అప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం। क्योंकि जिसके संकल्प निगेटिव है, व्यर्थ है, जिसके संकल्प निगेटिव व्यर्थ है, वो आत्मा अनुभूति, परमात्मा अनुभूति नहीं कर सकता। जिसके संकल्प निगेटिव है, व्यर्थ है, वो देह भान में रहता है, वो संपूर्ण नहीं बन सकता। ఎవరి ఆలోచనలు నెగటివ్ గా ఉంటాయో వాళ్ళు దేహ భానంలో ఉంటారు, ఆత్మ। क्योंकि आज दुनिया में भी जो समस्या है, सबको तनाव है, टेंशन है, प्रॉब्लम है, क्रोध है, ये सब का कारण है मन के निगेटिव विचार। निगेटिव से विकारों की उत्पत्ति होती है और पॉजिटिव से गुणों की उत्पत्ति होती है। ఇప్పుడు రోజులలో చాలా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి। ఎందుకు అని అంటే నెగటివ్ థింకింగ్ ఎక్కువ ఉంది కాబట్టి। నెగటివ్ థింకింగ్ తగ్గించుకోవాలి, పాజిటివ్ థింకింగ్ ఎక్కువ చేయాలి। इसलिए आज हम यहाँ क्यों आते हैं? यहां आने के बाद फिर भी मेरा चिंतन वही निगेटिव है। मैंने ज्ञान को समझा नहीं, योग को समझा नहीं, वो समस्या ही सोचता रहेगा। और इसीलिए ज्ञान में चलने के बाद भी चेहरे में उदासी है, चेहरे में खुशी नहीं है। कौन कहेगा इनको भगवान पढ़ा रहा है? ఇక్కడ వస్తాం మనం, ఇక్కడ పాజిటివ్ థింకింగ్ బాబా చెప్తారు, మురళి వింటూ ఉంటాం, దానివల్ల సమస్యలు తగ్గిపోతాయి। ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మీ ముఖం అలాగే ఉంది, సమస్యలు అలాగే ఉన్నాయంటే ఇలాగా, అప్పుడు ఎవరు అంటారు మీకు భగవంతుడు చదివిస్తున్నాడని చెప్పిన ఎవరు నమ్మరు। इसलिए हमारा चिंतन सदा पॉजिटिव चाहिए, सकारात्मक चाहिए। इससे हम संपन्न और संपूर्ण बन सकते हैं। చింతన అంటే మనకు ఆలోచన ప్రవాహం ఎలా ఉండాలి, ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి, సకారాత్మకంగా ఉండాలి। जिसका चिंतन निगेटिव है, व्यर्थ है, उसके घर में लक्ष्मी वास नहीं कर सकती। उसके घर में पानी के मटके भी सूख जाते हैं। ఎవరి చింతన సకారాత్మకంగా ఉంటుందో వాళ్ళ ఇంట్లో లక్ష్మి వస్తుంది, లేదంటే రానే రాదు। వాళ్ళ ఇంట్లో మట్టి కుండ కూడా ఎండిపోతుంది అని చెప్తూ ఉంటారు। जिसके घर में चिंतन ही निगेटिव है, वह अशांति है, वहां दुख है, वहां आपस में संबंधों में कड़वाहट है। ఎవరి ఇంట్లో అయితే నెగటివ్ థింకింగ్ ఉంటుందో ఆపస్మే కడవాట్ అంటే ఒక పరస్పరం గొడవలు, కొట్లాటలు, చింతలు, సమస్యలు, దీంతోనే సతంతమైపోతారు। जिनका चिंतन निगेटिव है, व्यर्थ है, व्यर्थ वाला हमेशा चेहरे में उदासी है, वो शारीरिक रूप से, मानसिक रूप से हमेशा थका हुआ रहता है। मैं कुछ नहीं कर सकता, मेरे से नहीं होगा, वो कुछ नहीं कर सकते जीवन में। ఎవరి చింతన నెగటివ్గా ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తారు, అంటే శరీరం కూడా నెగిటివ్గా, అంటే చాలా వీక్గా అనిపిస్తుంది అనమాట। వ్యర్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనేం చేయలేకపోతాను, ఇలాంటి ఆలోచనలే ఎక్కువ వస్తాయి వాళ్ళకి। इसलिए अपने चिंतन को पॉजिटिव बनाओ। जिसका चिंतन पॉजिटिव है, वो रात को सोया है, उसका योग लगा हुआ है, रास्ते में चल रहा है, उसका योग लगा हुआ है। అంటే మనం చింతన లోపలే మంచి పాజిటివ్ థింకింగ్ ఉంటే ఎక్కడ రాస్తాలో నడుచుకుంటూ పోయినా కూడా మనకు యోగం అనేది కుదురుతుంది, పడుకున్న యోగం కుదురుతుంది, ఎక్కడ వెళ్ళినా కూడా బాబాతో కనెక్టెడ్ ఉంటాం। जिसका चिंतन निगेटिव है, व्यर्थ है, ये क्यों हुआ, मेरे साथ क्यों हुआ, ऐसे कैसे हुआ, उसको रात को चैन की नींद नहीं आती। అటువంటి వారికి నిద్ర కూడా సరిగా పట్టదు, సుఖ నిద్ర అనుభూతి కాదు। वो करवट बदलता रहता है, ये क्यों हुआ, मेरे साथ क्यों हुआ, और क्यों क्यों करके उसको गुस्सा भी आता है। जिसने उसकी नींद पिटाई, उसके लिए नफरत आती है, घृणा आती है, और एक दिन उसको मार देगा,
या फिर रात में नींद नहीं आती इसलिए नशा करता है, या इसलिए आज अपराध बढ़ते जा रहे, कारण निगेटिव चिंतन है। నెగటివ్ చింతన చేసే వాళ్ళు ఎలా ఉంటారు, రాత్రి పడుకుంటారు కానీ పొజిషన్ మారుతూ ఉంటుంది, ఇటు అటు పొర్లుతూ ఉంటారు కానీ నిద్ర పట్టదు అనమాట. ఇంకా ఎవరి గురించి అయితే నెగటివ్గా వ్యర్థం ఆలోచిస్తారో వాళ్ళ గురించి అపరాధ భావన, వాళ్ళని ఏమైనా చేయాలి, ఇంకా దాంతో నిద్ర పట్టక ఏం చేస్తారు, నష చేస్తారు, డ్రింకింగ్ అలవాటు అయిపోతుంది. ఇంకా అట్లా సమాజంలో ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. इसलिए आज हम ज्ञान में चलने के बाद भी हमारा क्रोध खत्म नहीं हुआ है। क्यों क्रोध आता है? बच्चे मानते ही नहीं, ये होता ही है, कई समस्याएं, सहन नहीं होता। ये सहन शक्ति का आधार है पॉजिटिव चिंतन। సహన శక్తిని పెంచుకోవాలి. ఎందుకంటే ఇట్లా ఎందుకు అవుతుంది, అట్లా ఎందుకు అవుతుంది అనే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సహన శక్తి పెంచుకోవాలంటే పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. इसलिए वर्तमान समय पॉजिटिव बनना जरूरी है। जो निगेटिव सोचता है, व्यर्थ सोचता है, उसका समय चला गया, संकल्प चले गए, उसका योग में बैठे तो भी इसका योग नहीं लगेगा। लाल लाइट चल रहा है, गीत बज रहा है, शुरू करता है मैं आत्मा हूं, शांत स्वरूप हूं, शक्ति स्वरूप हूं, फिर कहेगा मेरे को उन्होंने क्यों बोला, फिर कहेगा ठीक है मैं आत्मा हूं, शांत स्वरूप हूं, फिर कहेगा सबके बीच में क्यों बोला, फिर कहेगा मैं आत्मा हूं, फिर कहेगा 15 दिन पहले भी तो बोला था। उसको योग में बैठे तो भी योग नहीं, कर्म करता है तो भी योग नहीं, फिर कहते परिवर्तन ही नहीं हो रहा है, बाबा मुझे मदद ही नहीं कर रहा है, क्योंकि आपका चिंतन ही निगेटिव है। इसलिए अपना चिंतन पॉजिटिव रखो। నెగటివ్ థింకింగ్ ఉంటే ఏమవుతుంది, చాలా అవే అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. రెడ్ లైట్ వేసుకుంటూ ఉంటాం, యోగం కని కూర్చుంటాం, నేను శాంత స్వరూపాత్మను అని అంటాం, మళ్ళీ ఏమనుకుంటాం, ఫలానా వ్యక్తి నన్ను ఇట్లా ఎందుకు అన్నాడు, నేను శాంత స్వరూపాత్మను, ప్రేమ స్వరూపాత్మను, అందరి మధ్యలో ఎందుకు అన్నాడు, పోనీలే శాంత స్వరూపాత్మను, నీకు 15 days ముందు కూడా ఇలాగే అన్నాడు, మళ్ళీ అనుకుంటారు. అట్లా యోగం అనేది వియోగం అయిపోతుంది, యోగం కుదరనే కుదరదు. जिसका चिंतन निगेटिव है, निगेटिव विचारों की स्पीड ज्यादा होती है, और जब चिंतन निगेटिव है, उसकी वृत्ति निगेटिव, दृष्टि निगेटिव, उसके बोल निगेटिव, संस्कार निगेटिव, व्यवहार निगेटिव, सब कुछ निगेटिव, क्योंकि विचार बीज है। अगर बीज ही निगेटिव, सब कुछ निगेटिव, फिर कैसा बदलाव आएगा। इसलिए अगर व्यवहार को बदलना है, संस्कार को बदलना है, वृत्ति को बदलना है, पॉजिटिव बनो। ఎవరి చింతన నెగిటివ్గా ఉంటుందో వాళ్ళ దృష్టి, వాళ్ళ మాటలు, వాళ్ళ వృత్తి అంటే యాటిట్యూడ్ అంతా కూడా నెగిటివ్గా ఉంటుందన్నమాట. మన బాబు దగ్గరకు వచ్చిన తర్వాత మారడం లేదు అంటే సకారాత్మక చింతన చేయడం లేదు. మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకుంటే వృత్తి, దృష్టి, కృతి అన్నీ మారాలి అంటే చింతన, ఆలోచన సరళి మనం పాజిటివ్ పెట్టుకోవాలి. जिनका चिंतन निगेटिव है उस व्यक्ति का दिमाग गर्म रहता है, और जिसका दिमाग गर्म रहता है उसके दिमाग में केमिकल उतरते, शरीर की बीमारियां होती। ఎవరి ఆలోచన నెగిటివ్గా ఉంటాయో, వ్యర్థంగా ఉంటాయో, వాళ్ళ బ్రెయిన్లో కూడా నెగిటివ్ అంటే కెమికల్స్ అనేవి ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఆలోచనలను డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే పాజిటివ్ ఆలోచించాలి. निगेटिव चिंतन चलने से, निगेटिव की स्पीड ज्यादा होने से दिमाग गर्म हो जाता है, दिमाग में केमिकल उतरते, इसलिए कहते भी है जिसका पाव गरम, पेट नरम, दिमाग ठंडा, उस घर में कोई डॉक्टर है उसको मार दो डंडा। ఏమంటారంటే ఒక సామెత ఉంది, పెయిట్ గరం అంటే మనం నడుస్తూ ఉండాలి ఎప్పుడు, पाव गरम, పావు గరం నడుస్తూ ఉండాలి. నడుస్తూ ఉంటే ఏమైపోతుంది, కాళ్ళు ఎప్పుడు వేడిగా ఉంటాయి అన్నమాట. ఇంకా పెయిట్ నరం, सॉफ्ट, మెత్తగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఇంకా తల ఠండా, చల్లగా ఉండాలని చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉంటాయి. మాట తీరు, वहां डॉक्टर की जरूरत नहीं है, డాక్టర్ కి జरूरत ही नहीं है. लेकिन आजकल उल्टा होता है, पाव रहते हैं ठंडे और दिमाग रहता है गर्म। ఇప్పుడు కాలంలో ఉల్టా ఉంది, పాదాలేమో చల్లగా ఉంటున్నాయి, వేడిగా ఉండాల్సిన చల్లగా ఉంటున్నాయి అన్నమాట. क्योंकि निगेटिव चिंतन है, इसीलिए पांव रहते हैं ठंडे, वॉकिंग करेंगे नहीं, पैदल चलेंगे नहीं। जो वॉकिंग नहीं करेगा, पैदल नहीं चलेगा, उसका ब्लड सर्कुलेशन नहीं होगा, उसको कई बीमारी होने की संभावना है। వాకింగ్ చేయడం లేదు, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు, అప్పుడు ఏమవుతుంది, పాదాలలో చల్లదనం అట్లనే ఉంటుంది అనమాట, ఆరోగ్యం బాగుండదు. अब मैं 4-5 दिन से इधर आया हूँ। अब मधुबन में तो हमारा बहुत बड़ा वहाँ शांतिवन है, डायमंड हॉल है, कमरे से किचन तक जाते हैं, हमारा बहुत सारा वॉकिंग हो जाता है। लेकिन यहाँ तो मुझे एक रूम में रख दिया,
इसलिए आज बहन जी को बोला मुझे वॉकिंग करना है, नहीं तो मेरा पाँव सूजना शुरू हो गया था, इसलिए आज सवेरे जाकर के वॉकिंग करके आया। वॉकिंग बहुत जरूरी। మౌంట్ అబులో మా రూమ్ నుండి బయటకు రావడానికి ఇంత దూరం రావాలి, అంత పెద్ద విశాల ప్రాంగణంలో ఎక్కువ నడుస్తూ ఉంటాం. ఇక్కడ వచ్చిన తర్వాత అంత వాకింగ్ కాలేదు, ఈరోజు వాకింగ్ చేశాను, మంచిగా అనిపించింది. हमारे लगभग 10,000 5,000 जितनी स्टेप्स कदम होनी चाहिए, तब हमारी हेल्थ अच्छी रहती। మనం ప్రతిరోజు మన అడుగులు లెక్క పెట్టుకుంటే ఇక్కడ అక్కడ వెళ్ళాం, అక్కడ ఇక్కడికి వచ్చాం, అట్లా రోజంతా లెక్క పెట్టుకుంటే 10,000 15,000 అడుగులు పడాలి. बाकी आप कुछ एक्सरसाइज करते नहीं करते, वॉकिंग बहुत जरूरी। ఏం ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా రోజంతా వాకింగ్ అయితే అవసరం. इसलिए सवेरे सवेरे आप सेंटर पर पैदल आओ, पैदल आने से वॉकिंग भी होगा और साथ में मुरली सुनने का भी चांस मिलेगा। అందుకని మంచిది ఏంటి అంటే మీ సెంటర్కి ఎట్లాగో వస్తారు కదా, వాకింగ్లో రండి. వాకింగ్తో వస్తే మీకు వాకింగ్ అవుతుంది, బాబా జ్ఞానం కూడా అందుతుంది, హెల్త్ బాగుంటుంది. दूसरा, पेट को हमेशा नरम रखना। नहीं तो कभी क्या होता है, पनीर की सब्जी 4 रोटी खाएंगे और कद्दू बनाए नाकी मोड़ेंगे, कहते हैं जीभ की टेस्ट पेट में वेस्ट। అంటే పేట్ నరం ఉండాలి, మెత్తగా ఉండాలి. మనం ఏదైనా మంచిగా పన్నీర్ కూర దొరికింది మనకు, 4 చపాతీలు ఎక్కువ తింటాం అనమాట. అదే కద్దు అయితే ముఖం తిప్పేసుకుంటాం, సోరకాయ కూర ఎందుకులే అనుకుంటాం. అంటే ఏదైతే మనము అన్ని వెరైటీలు తింటామో పేట్ ఖరాబ్ అయిపోతుంది, వేస్ట్. आज हर एक जीभ के अधीन है। जीभ के अधीन है, जीभ को जो अच्छा लगता है वो खाता है। जीभ तो 2 मिनट में नीचे भेज देगी, संभलना पेट को पड़ता है, फिर सारा दिन पेट सारा दिन चिल्लाता रहता है। జీబ్ అంటే నాలుక టేస్టీ ఉండని తింటారు. ఆ నాలుక ఎంతసేపు ఉంచుకుంటుంది, మళ్ళీ కిందికి పంపించేస్తుంది, పేట్లోనే మరి గడబడ అవుతుంది. इसलिए गाड़ी कभी नहीं कहती कि उस पेट्रोल पंप का पेट्रोल है बड़ा टेस्टी है, मजा आता है, आप ड्राइवर को कहते हैं उधर लेके चलो, अब पानी डालो उसके अंदर, चाहे पेट्रोल डालो, कहीं भी डालो, गाड़ी तो चुपचाप लेते हैं। लेकिन हमारी गाड़ी कहते हैं कल जो खाना खाया ना बड़ा मजा आ गया, बहुत अच्छा टेस्टी था, यही बनाओ। गाड़ी कहते हैं वैसे हम बनाते हैं। బయట గాడీలు ఉంటాయి కదా, వెహికల్స్, అది ఎప్పుడు ఏమీ చెప్పదు, ఫలానా పెట్రోల్ బంక్ పెట్రోల్ బాగుంది అక్కడికే తీసుకెళ్ళు అని ఆ కార్ చెప్పదు. కానీ మనం కోరుకుంటాం నిన్న బాగుంది సబ్జీ అనేసి, అట్లాగా అన్ని వేస్ట్గా తినేస్తూ ఉంటాం. इसलिए जीभ को कंट्रोल करने के लिए भगवान ने 32 पहरे वाले बनाए, दांत 32 लगा कर रखा है, तो भी इस पहरे वाले का कहना नहीं मानती, बाहर आते गाली देके फिर अंदर चली जाती। 32 పెహరేదార్ అంటే सिक्योरिटी गार्ड है। 32 సెక్యూరిటీ పెట్టారనమాట పళ్ళు, అయినా కూడా మనం నాలుక బయటకు వస్తుంటే లోపలికి వెళ్తుంటారు. इसलिए जीभ को कंट्रोल में रखो, जीभ को जो अच्छा लगता है वो नहीं खाओ, पेट को जो अच्छा लगता है सलाद खाओ, कई क्या डॉक्टर कहते हैं ना, तो हेल्थ अच्छी रहेगी। నాలుకకి ఇష్టమైనవి ఆయిల్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉంటాం కదా, అలా కాదు, సలాద్ కచ్చా ఏవైతే కీర దోసకాయ టమాటాలు ఉంటాయి కదా అవి తినండి, డాక్టర్ కూడా చెప్తారు కదా, సలహా ఇస్తాడు కదా. और साथ में दिमाग को रखना है ठंडा, पाँव को गर्म रखना है, पेट को नरम रखना है, दिमाग को ठंडा। और दिमाग को ठंडा रखने के लिए हमेशा पॉजिटिव रहना, हमेशा सकारात्मक सोचना। जो ये व्यक्ति ये 3 चीजें करता है वो हेल्दी वेल्दी और हैप्पी है। ఈ 3 విషయాలు ధ్యానం పెట్టండి. పావు గరం కదా, పాదాలు నడుస్తూ ఉండాలి, వాకింగ్ చేస్తే వేడిగా ఉంటాయి, పొట్ట మెత్తగా సాఫ్ట్గా ఉండాలి, దిమాగు ఠండా అంటే సకారాత్మక చింతన, ఎవరి గురించి కూడా కోపం చేయడం అట్లా ఆవేశపడడం చేయొద్దు. ఈ 3 విషయాలు ఎవరైతే మంచిగా పెట్టుకుంటారో వాళ్ళు హెల్దీగా వెల్దీగా హ్యాపీగా ఉంటారు. तीनों में से एक भी कमी है तो भी कोई ना कोई बीमारी होगी। ఈ మూడిట్లలో ఏది తక్కువ ఉన్నా కూడా ఏదో ఒక బీమారి మీకు వచ్చేస్తుంది. शरीर की बीमारी का कारण है मन बीमार, जिसका मन बीमार है उसका तन बीमार हो जाता है। శరీరం జబ్బు పడడానికి కారణము మనసు బీమారు జబ్బుగా ఉండడము, మరి మనసు జబ్బుగా ఉంటే తను కూడా జబ్బుగా ఉంటుంది. मन बीमार कब पड़ता है, जब निगेटिव सोचना शुरू करता है, ये क्यों हुआ, मेरे साथ को क्यों हुआ, तो क्रोध की बीमारी, काम की बीमारी, लोभ की बीमारी और सारी ये बीमारी होती है। और उस सब का आधार शरीर बीमार हो जाता है, सामाजिक बीमारी, और इसलिए आज दुख और अशांति। మనసు ఎప్పుడు బీమార్ అవుతుంది, నెగటివ్ థింకింగ్ వేస్ట్ థింకింగ్ చేసినప్పుడు, కోపము అన్ని నెగటివ్ వచ్చినప్పుడు, దాంతో శరీరం బీమార్ అవుతుంది, శరీరం బీమార్ అయితే సమాజం కూడా బీమార్ అవుతుంది. आज 70% शरीर बीमारियों का कारण है मन बीमार। आज शरीर की बीमारी 70% जो होती है मन निगेटिव सोचने से बीमारी हो जाते हैं। ఈరోజు చూసినప్పుడు చాలా మందికి బీమారి జబ్బు పడుతుంటారు, 70% బీమారీలు
ఎందుకు వచ్చాయంటే మానసిక రోగమే శరీరం మీద ఎఫెక్ట్ పడడం వల్ల. आज किसी को पेट की बीमारी होती है, ईर्ष्या करने वालों को पेट की बीमारी होती है, इसीलिए कहते हैं ना, तो मेरे को देख करके तुम्हारे पेट में जलन होता है क्या? ఏమవుతుంది, కడుపు నొప్పి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కదా పొట్టకు సంబంధించినవి. మనసులో కోపము ఆవేశం వచ్చినప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఏమంటారు, నన్ను చూస్తే నీకు కడుపులో మంట అవుతుంది కదా అంటారు, కడుపు మంట అంటారు కదా. అట్లా आज हर व्यक्ति ईर्ष्या करता है, इसके घर के सामने गाड़ी आई, उसका बच्चा नौकरी में लग गया, जितना ईर्ष्या करेंगे पेट की बीमारी शुरू हो जाएगी. ఎదురింటి వాళ్ళు ఎవరైనా గాడి కొత్తది కొనుక్కున్నారు, లేకపోతే మంచి జాబ్ వచ్చింది, ఈర్ష్య పడుతూ ఉంటాం, వెంటనే కడుపులో జబ్బు స్టార్ట్ అవుతుంది. आज किसी को दूर का कम दिखता है, दूसरे की बुराई को आंखें फाड़ फाड़ कर देखेंगे गुस्से से, जो आंखें फाड़ता है बड़ी बड़ी करता, आंखों की पुतली पल जाते हैं, फिर डॉक्टर के पास जाएंगे, कहेंगे डॉक्टर जी मुझे आजकल धुंधला दिखता है, तो डॉक्टर चेक करता है, कहता है आपको चश्मा लगाना पड़ेगा. चश्मा तो लगाया, फिर भी बुराई देखना नहीं छोड़ेंगे, नंबर बढ़ता ही जाएगा. ఈరోజు చూస్తే దూరం దృష్టి ఎక్కువ ఉందన్నమాట అందరికీ. దూరం ఏం జరుగుతుందో అది చూస్తూ ఉంటారు, ఫాడ కరికి దేఖేంगे, అంటే ఏం జరుగుతుంది అని బయట ఎక్కువ చూస్తూ ఉంటారు. అలా డాక్టర్ దగ్గర వెళ్తే కూడా ఏమంటారు, చష్మా వచ్చాయి మీకు అని చెప్తారు. आज किसी को नजदीका ही नहीं दिखता, अपने दोस्त को कभी नहीं देखेंगे, नजदीका दिखना बंद हो जाता है. దగ్గరి సంబంధికులు ఏం జరుగుతుంది, మన ఇంట్లో పరివారంలో ఏం జరుగుతుందో మనం చూడమన్నమాట, తక్కువగా కనిపిస్తుంది అంటున్నారు. आज किसी को अस्थमा होता है, दमा, कोई भी बातों को पेट में दबा कर रखेंगे, क्या हुआ, कुछ नहीं हुआ, बताओ नाराज है, नहीं कुछ नहीं हुआ, हुआ बहुत कुछ है, दबा कर रखेंगे, दमे का प्रॉब्लम. దమ్మా ప్రాబ్లం అంటే అస్తమా ప్రాబ్లం ఉంటుంది కదా, ఆయాసం వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు ఏంటి అని అడుగుతూ ఉంటే ఎవరి లోపల ఏవో వికారాలు ఉండి ఉంటాయి, అందుకే వచ్చింది అంటున్నారు. आज किसी को ज्वाइंट पेन होते हैं, गुस्सा करने वालों को ज्वाइंट पेन, मसल दर्द, क्योंकि जब व्यक्ति गुस्सा करता है ज्वाइंट के ऊपर प्रेशर पड़ता है, मसल के ऊपर प्रेशर पड़ता है, इसलिए ज्वाइंट पेन, मसल दर्द जैसी बीमारी हो रही. ఈ రోజులలో కోపం పెరిగిపోయింది మనుషులకి, దాంతో జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అన్నీ పెరుగుతున్నాయి అన్నమాట. అందుకని కోపగించుకోవద్దు. आज किसी को स्पॉन्डिलाइट होता है, सर्वाइवल, रास्ते में जा रहे सब्जी लाने के लिए जा रहे मार्केट में, देखेंगे वो क्या करता है, इधर उधर देखने वालों को स्पॉन्डिलाइट होता है. फिर डॉक्टर के पास जाएंगे, डॉक्टर जी मेरे गले में 15 दिन से अकड़न हो रहे, तो डॉक्टर चेक करता कहता आपको स्पॉन्डिलाइट हुआ. इसका इलाज करके डॉक्टर एक बड़ा सा पट्टा पहना था गले में, जब पट्टा पहनेगा 6 महीना ना इधर देखेगा ना इधर देखेगा, सीधा देखते चलना पड़ेगा. మనం మార్కెట్కి వెళ్తూ ఉంటాము, ఇక్కడ ఏమైంది అక్కడ ఏమైంది తల తిప్పి చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి స్పాండిలైటిస్ వస్తుంది. డాక్టర్ దగ్గర వెళ్తే ఏమంటారు, మీకు అలా మీ మెడ అనేది పట్టేసింది అని చెప్తారు. అప్పుడు మెడ పట్టి ఇస్తారనమాట. కాలర్ బెల్ట్ ఉంటుంది కదా, అప్పుడు పెట్టుకుంటే 6 నెలలు సీదానే చూడాలి, ఇటు చూడొద్దు. तो शरीर की बीमारी क्यों हो रही, जिसका मन बीमार उसका तन बीमार. आज आपके इस एरिया में बहुत सारे हॉस्पिटल खोल रहे हैं, लेकिन कोई मन को ठीक करने वाला हॉस्पिटल कहीं बना रहे. बीमारी होती मन से, लेकिन मन को वो लोग डॉक्टर दवाई देता है, वहां से दबती है कहीं और से निकलते हैं, वहां से दबते हैं कहीं और से निकलते हैं. इसलिए ये ब्रह्मा कुमारी जैसा सेंटर बनाया जा रहा है हर जगह पर. क्यों, ये मन को ठीक करने वाला हॉस्पिटल है. మానసిక రోగమే శరీరం యొక్క రోగంతో ఎక్కువ చేస్తుంది అనమాట. మనస్సుని మనం సప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, అది ఎక్కడో ఒక దగ్గర నుండి బయటపడుతుంది. శరీరంలో రోగం అనేది బయటకు వస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడు మన కాలనీలలో దగ్గర ఎన్నో హాస్పిటల్స్ పెరుగుతున్నాయి కదా. కారణం ఏంటంటే జబ్బులు పెరుగుతున్నాయి, కానీ మనస్సు యొక్క రోగం తగ్గించే ఏమైనా హాస్పిటల్ ఉన్నాయంటే లేవు. ఈ బ్రహ్మకుమార్ ఆశ్రమం ఒకటే మానసిక రోగాలను తగ్గించేది. एक दिन आएगा यहाँ लोगों की लाइन लगेगी, बैठने के लिए भी जगह नहीं होगी, इतने लोग आएंगे. क्योंकि जब तक जिन्होंने मन को ठीक नहीं किया उसका तन ठीक नहीं होगा, क्योंकि बाहर की दवाई काम करना भी बंद कर देगी. इसलिए यही आध्यात्मिक दवाई काम आएगी. ఒక రోజు ఇలాంటి సమయం వస్తుంది, బాగా ఎక్కువ మంది వస్తుంటారు మన సెంటర్కి, క్యూ కడతారనమాట. ఎందుకంటే మానసిక జబ్బు తగ్గించుకునే మార్గం ఇది ఒక్కటే ఉంది. इनको तो खुशी नहीं हो रही, वैसे बैठे ट्राली नहीं बजा रहे. నిజమే కదా, సంతోషం కావాలి కదా. ट्राली कैसी बजेगी बताओ, बाजू की मक्खी भी नहीं उठी आप लोग. थोड़ा खुशी होनी चाहिए. यहाँ बहुत सारे भाई बहने आएंगे, इसलिए पहले से एक दिन आएगा लाइन लगेगी लोगों की. लाइन लगेगी. क्योंकि मन को ठीक करने वाला ये, इसलिए बाबा भी कहते हैं बच्चे
हॉस्पिटल कम यूनिवर्सिटी खोलो। ये ब्रह्मा कुमारी सेंटर केवल सत्संग ये ऐसा नहीं, ये बड़ा साइंटिफिक ज्ञान है। ये हॉस्पिटल भी है, प्रिंस प्रिंसेस की यूनिवर्सिटी भी है। ఇది మామూలు మామూలు సత్సంగం కాదు, ఇది ఎలాంటిది మరి విశ్వవిద్యాలయం కూడా, ఇంకా కాలేజ్ కూడా, హాస్పిటల్ కూడా, ప్రిన్సెస్ చదువుకునే కాలేజ్ ఉన్నారు। మరి అందరం వచ్చాము అంటే దానికి ఆనందించాలి। ये आत्मा रूपी ड्राइवरों को भोजन करने का डाइनिंग हॉल भी है। డైనింగ్ హాల్ కూడా ఆత్మరూపి డ్రైవరు ఇక్కడ తింటున్నారు అన్నమాట। ये जन्म जन्मांतर की पतित आत्माओं को पावन बनाने का ये धोबी घाट भी है। ధోబీ ఘాట్ అంటే మనం వస్త్రాలు శుభ్రం చేస్తాం కదా, అలాంటి ప్లేస్ అన్నమాట। ఆత్మకి ఏమైపోయింది, మలినాలు పట్టింది, ఈ వస్త్రాన్ని శుభ్రం చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నాం। ये सतयुग में सुंदर आत्मा का श्रृंगार करने का ब्यूटी पार्लर भी है। బ్యూటీ పార్లర్ కూడా సత్యుగంలో వెళ్ళడానికి ఇక్కడే మనము మంచిగా ఏం చేసుకుంటారు మాతలు। जो इस ब्यूटी पार्लर में आएंगे वही सतयुग में जाएंगे, राजकुमार राजकुमारी बनेंगे। రాజకుమార్ కాబట్టి ఇక్కడే మీరంతా మేకప్ వేసుకొని వెళ్ళాలి అక్కడికి। हेल्थ सेंटर भी है। హెల్త్ సెంటర్ కూడా ఎన్ని ఉన్నాయి పేర్లు। ये माया के साथ युद्ध करने का जिम खाना भी है। జిమ్ ఖానా, జిమ్ చేసేది అనమాట, మాయతో యుద్ధం చేస్తాం కదా, అలాంటి ప్లేస్ కూడా ఇది। इतना ही नहीं, ये एक प्रकार की अलौकिक मिलिट्री का स्थान भी है। ఒక విధమైన అలౌకిక మిలిటరీ స్థానం ఇది, మనందరము దళం అన్నమాట, బాబా యొక్క సేన। इसीलिए बाबा कहते हैं ऐसे स्थान पर हमें रोज आना है और रोज ईश्वरी महावाक्य सुनने और अपने आप को समर्थ पॉजिटिव बनाना है। కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ రోజు రావాలి, మనం సమర్థంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి। आज किसी को यहाँ बुलाओ तो क्या कहते हैं, भाई जी हमको टाइम का है, हमको टाइम ही नहीं बोलते। మనం ఎవరినైనా ఆహ్వానిస్తే ఏమంటారు, మాకు టైం లేదండి, టైం ఎక్కడుంది అని సాకులు చెప్తారు। अगर यहाँ नहीं आएंगे कोई बीमारी हो जाएगी, हॉस्पिटल में सोने का टाइम है। మరి ఇక్కడ రారు, కానీ జబ్బు పడ్డప్పుడు ఏం చేస్తారు, హాస్పిటల్లో మాత్రం పడుకునే సమయం వస్తుంది। ఎట్లాగా आज किसी को बुलाते हैं, बहन जी भाई जी थोड़ा यहाँ आ जाओ ना, तो क्या कहते हैं, बहन जी हमको टाइम का है, चलो यहाँ नहीं आएगा, तनाव टेंशन आएगा, कोई बीमारी हो जाएगी, हॉस्पिटल में सोने का टाइम है। ఇక్కడ రమ్మంటే ప్రోగ్రామ్స్కి రారు, కానీ టెన్షన్ స్ట్రెస్ అట్లా ఉండిపోతే హాస్పిటల్ మాత్రం భర్తీ అవ్వాల్సి వస్తుంది। अगर यहाँ नहीं आएगा, कोई ना कोई तनाव टेंशन में कोई गुस्से से मर्डर करेगा, कोई अपराध करेगा, जेल में जाने का टाइम है। ఇక్కడ రారు, కానీ తనాव టెన్షన్ అలాగే ఉంటాయి, కోపంలో ఎవరైనా మర్డర్ చేశారు, కానీ జైల్లోకి వెళ్ళే టైం ఉందా, అక్కడ ఉంటది। यहाँ नहीं आएगा, कोई अपराध करेगा, कोर्ट कचहरी की चक्कर लगाने का टाइम है। కోర్టుకు వెళ్ళే టైం ఉందా మరి అంటున్నారు। यहाँ नहीं आएगा, कोई अपराध करेगा, गुस्सा करेगा, पुलिस स्टेशन के लिए जाने का टाइम है। ఇక్కడ రారు, అపరాధం చేస్తారు, మరి కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళే టైం ఉంటది। आज 200-400 लोग कोर्ट के सामने बैठे हैं, हाँ वो कहते नहीं हमको कि टाइम नहीं है, हम कहाँ जाओ, या हम यहाँ क्यों जाएं, पुलिस वाला और पकड़ करके लेके जाएगा। కోర్టు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే టైం ఉంటది, ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే బెటర్। इसलिए ब्रह्मा कुमारीज में आओ, मेडिटेशन करो, पॉजिटिव बनो, तो ना पुलिस स्टेशन जाने की जरूरत है, ना जेल में जाने की जरूरत है, ना कोई हॉस्पिटल में जाने की जरूरत है, ना कोर्ट कचहरी में जाने की जरूरत है। బ్రహ్మ కుమార్తె రావడం వల్ల ఇవన్నిటి నుండి మనము విముక్తి అయిపోతాం అన్నమాట। ఈ రోజులలో ఎంతమంది కోర్టు పోలీస్ స్టేషన్ చుట్టూ చక్కర కొడుతున్నారు కదా, అన్నిటి నుండి ముక్తి అయిపోతాం। और ये सारी जो जगह गिनाए मैंने, जेल, पुलिस स्टेशन, हॉस्पिटल, कोर्ट कचहरी, सारी जगह जेब काटने वाली जगह है, पैसा को बर्बाद करने वाली जगह है, वहां पैसा बेफाम चला जाता है। అక్కడ వెళ్ళితే ఏమవుతుంది, మొత్తం జేబులో ఉన్న డబ్బులన్నీ కూడా ఖాళీ అయిపోతాయి, అందుకని అక్కడ స్థానం అలాంటిది। अगर वही पैसा जो पुलिस वालों को देते हैं, कोर्ट कचहरी में खर्चा करते, आने जाने में लगाते, वही पैसा ला करके बाबा के भंडारे में डालो, वर्तमान भी अच्छा और भविष्य भी अच्छा। అవే డబ్బులు మీరు బాబా యొక్క హుండీలో వేశారనుకోండి, వర్తమానం కూడా బాగుంటుంది, భవిష్యత్తు కూడా మీ తయారవుతుంది। और आजकल के डॉक्टर कोई ईमानदार नहीं होते, गए थे कोई इलाज करने के लिए और बेहोश करके किडनी निकाल करके ले लेंगे। ఈ రోజులలో ఎట్లా ఉన్న డాక్టర్లు ఇమాందారికి లేనే లేరు, ఏదో జబ్బుకి వెళ్తామో వాళ్ళు కట్ చేసేసి ఒక కిడ్నీ కూడా తీసేస్తారు।
इसलिए वहां की स्थानों से जाने से स्वयं को बचे रहो। इसलिए कभी टेंशन में नहीं आओ, कभी निगेटिव नहीं सोचो, सदा खुश रहो, पॉजिटिव रहो, मन को स्वस्थ रखो, तन अपने आप स्वस्थ बन जाएगा। అందుకని అవన్నీ వెళ్ళకుండా ఉండాలంటే పాజిటివ్గా ఉంచుకోండి, మనసుని హెల్దీగా ఉంచుకోండి, తనుని హెల్దీగా ఉంచుకోండి. बच्चे ने गिलास गिराया, इतना गुस्सा करेंगे, तेरे को अक्ल नहीं, तुम कमा के लाओ तो पता चलेगा। गिलास था 10 रुपए का, गुस्सा करेंगे, हार्ट में प्रॉब्लम आएगा, 10 लाख रुपए का ऑपरेशन करना पड़ेगा। ఇంట్లో పిల్లలు గ్లాస్ పడేశారు అనుకోండి, పగిలిపోయింది అనుకోండి, ఎంత కోపం చేస్తారు మీరు? డాక్టర్ దగ్గరికి వెళ్తే హార్ట్కి ప్రాబ్లం వచ్చింది, 10 लाख అయినా ఖర్చు పెట్టారు. आज किसी को शुगर होते, शुगर कोई मीठा खाने से नहीं होती, शुगर का कारण टेंशन, निगेटिविटी। क्या टेंशन? मैं इसकी सास हूं, मैं इसका पति हूं, मैं इस घर का मालिक हूं, मैं इसकी मां हूं, इसको मैंने पढ़ाया लिखाया, छोटी से बड़ा किया, जब इसकी शादी हुई अपनी पत्नी का मानता है। विभिन्न प्रकार की निगेटिव बातें, इससे तनाव, टेंशन पैदा हुआ, शुगर पैदा होगी। ఇంట్లో కూడా ఏంటి అభిమానంతో అహంకారంతో ఏమంటారు, నేను ఇది అత్తయ్యని, నేను చెప్పినట్టు వినాలి, నేను భర్తని, నేను చెప్పినట్టు వినాలి, ఇట్లాగా మీరు మాట్లాడుతుంటే ఏమవుతుంది, ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. ఇంకా इसीलिए तनाव को इंग्लिश में कहते हैं टेंशन। ఇంగ్లీష్లో టెన్షన్ అంటారు ఒత్తిడిని. 10 मतलब 10, सन मतलब बच्चे। 10 అంటే 10, సన్ అంటే కొడుకులు. अब किसी के 10-12 बच्चे हैं, माँ बाप शांति से बैठेंगे, एक आएगा पापा जी मुझे कपड़े चाहिए, उसको भगा, दूसरा कहेगा पापा जी मुझे परीक्षा की, जितनी बच्चे होती है समस्या भी ज्यादा। इसीलिए कहते हैं छोटा परिवार सुखी परिवार। 10 మంది పిల్లలు ఉంటే ఏమంటారు, నాన్న నాకు అది కొనిపెట్టు, నాన్న నాకు అది కొనిపెట్టు అంటారనమాట. అందుకని చోటా పరివార్ సుఖీ పరివార్, చిన్న పరివారం ఉంటే బెస్ట్. जितने संकल्प कम चलाओ, जितने संकल्प पॉजिटिव चलाओ, उतना सुखी है। మీ ఆలోచనలు ఎలా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, తక్కువగా ఉండాలి, అప్పుడే హ్యాపీగా ఉంటాం. तो मैं खुद पॉजिटिव या निगेटिव कैसा पता चलेगा? మరి నేను ఎలా ఆలోచిస్తున్నాను, పాజిటివ్గా ఆలోచిస్తున్నానా, నెగటివ్గా ఆలోచిస్తున్నానా ఎలా తెలియాలి? सामने से कोई व्यक्ति आ रहे हैं, उसको देखते रास्ता काट रहे हैं, उसका चेहरा देखना पसंद नहीं करते, आप निगेटिव है। ఎవరైనా మన ఎదురుగుండా వస్తున్నారు, వాళ్ళు వస్తుంటే మనం తప్పేసుకున్నాం, ముఖం తిప్పుకొని పక్కకి వెళ్తున్నాం అంటే మీరు నెగటివ్ థింకర్స్. अगर आपका कोई पति की महिमा करता, अरे आपका पति तो बड़ा अच्छा है, हाँ, तेरे को क्या पता वो क्या है, मैं जानती हूँ। हाँ, अगर मेरे जगह पर किसी कोई और होती तो 10 बार भाग जाती, मैं हूं इसीलिए टिकी हूं, निगेटिव है। ఎవరైనా మీ భర్త గురించి చెప్పారు, మంచి వ్యక్తి కదా అని మెచ్చుకుంటే మీరేమంటారు, ఈ ప్లేస్ నేనున్నాను కాబట్టి సరిపోయింది, వేరే వాళ్ళు ఉంటే 10 సార్లు వెళ్ళిపోయే వాళ్ళు, నేను కాబట్టి నిలిచానని అంటుంటారు. कई तो माता कहते वो तो राक्षस है, राक्षस, मैं कैसे उसके साथ रहती हूँ मुझे पता है। ये निगेटिव, निगेटिव वाला पति के परचिंतन करता है, औरों का परचिंतन करता है, तो परचिंतन करता है मतलब पसंद नहीं है, एक दिन गुस्सा आएगा। భర్త ఎలాంటి వాడు అంటే మంచివాడని వేరే వాళ్ళు చెప్తుంటే లేదు లేదు అతను రాక్షసులు అని మీరు ఆలోచించారు అంటే నెగటివ్ థింకింగ్ అనమాట. దాంతో ఏమవుతుంది, कोई सास की महिमा करता, रही तुम्हारी सास तो बड़ी अच्छे, हाँ, तेरे को क्या पता, तुमने दूर से देखा है, वो क्या है बुढ़िया मैं जानती हूँ, निगेटिव। ఎవరైనా మీ అత్తయ్య గురించి బాగున్నారు, మంచి వాళ్ళు కదా అంటే నాకు తెలుసు ఆ ముసలిది ఏం మంచిది కాదు అని మీరు రకరకాలుగా ఆలోచించారంటే నెగటివ్ థింకింగ్ అనమాట ఇది. जैसे कुकर को गैस के ऊपर रखते हैं तो गर्म होता है, गर्म होते होते सीटी मारना शुरू करता है, कुकर सीटी मारेगा तो सब्जी पकाएगा, लेकिन कोई मनुष्य सीटी मारेगा तो ये क्यों हुआ, मेरे साथ क्यों हुआ, ऐसे कैसे हुआ, क्यों क्यों करके एक दिन कहेगा तुम्हारा 3 साल से देख लिया, आज मुझे सहन नहीं हुआ, गुस्सा गुस्सा आता है मतलब आपका चिंतन निगेटिव। కుక్కర్ పెట్టామనుకోండి, అది విజిల్ ఇస్తుంది కదా అంటే మనకి ఏంటి లోపల ఉడుకుతుంది అని అర్థం అనమాట. క్యో క్యా క్యా అన్నారు అనుకోండి, ఒక 3 ఏళ్ళకు మీకు విసిగొచ్చేస్తుంది అంటున్నారు. निगेटिव वालों को गुस्सा आता है, क्रोध की उत्पत्ति निगेटिव से होती है। నెగిటివ్ వాళ్ళకి గుస్సా, కోపం వస్తుంది, నెగిటివ్ వృత్తి ఉండకూడదు అంటున్నారు. मुझे तो करीबन भारत के 1200 जेल में जाने का मौका मिला। जब मैं जेलों में जाता हूं, अच्छे अच्छे पढ़े लिखे लोग हैं, 1 सेकंड में गुस्सा किया, क्राइम हुआ, अब जेल में पहुंच गया। అన్నయ్య గారు 12,000 జైల్లోకి వెళ్ళారంట. అక్కడ వెళ్ళినప్పుడు చూసినప్పుడు కొంతమంది మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నారు, మంచిగా ఉన్నారు, కానీ ఒక కోపం, క్షణికావేశం అంటారు కదా, మర్డర్ చేశారు, జైలుకి వచ్చేసారు.
अभी मैं एक जेल में गया था जहां 500 महिलाएं जेल में थी। तो एक महिला को मैंने उठा करके पूछा, तो आप जेल में क्यों आए? कहते मैं कॉलेज की प्रिंसिपल हूं। मैंने कहा कॉलेज के प्रिंसिपल आपने क्या किया? कहते मैं बहुत गर्मी में मेरा जन्म हुआ था, पढ़ने लिखने के लिए पैसे नहीं, फिर भी मैंने इधर उधर काम करके क्या क्या पढ़ाई की। पढ़ाई करने में नौकरी लग गई। जब नौकरी लग गई, कहा कि मेरे प्रिंसिपल लेक्चरर की नौकरी लग गई। तो फिर भी मैं मेहनत करती रही, शादी हो गई, बच्चे होते गए, फिर भी मैंने मेहनत की। मेहनत देख करके मेरे संस्थान ने मुझे प्रिंसिपल बनाया। जैसी प्रिंसिपल बन गई तो मैंने क्या किया, गाड़ी ली, मकान बनाया और साथ में बच्चों की शादी कराई। అన్నయ్య ఒక జైలుకి వెళ్ళినప్పుడు 500 మంది లేడీస్ ఉన్నారంట. అందులో ఒక లేడీని నేను నిలబెట్టి అడిగాను, ఎందుకు మీరు జైలుకి రావాల్సిన కారణం ఏంటి అంటే, నేను మంచి కాలేజ్ ప్రిన్సిపల్ ఉండే, నేను చిన్న కుటుంబంలో అంటే పేద కుటుంబంలో పుట్టాను, బాగా కష్టపడి చదువుకున్నాను, లెక్చరర్ అయ్యాను, తర్వాత ప్రిన్సిపల్ అయ్యాను, ఒక కార్ కూడా కొనుక్కున్నా, ఒక బిల్డింగ్ కూడా కట్టుకున్నాను. उसके बाद जब तो भी कहा कि मैंने मेहनत नहीं छोड़ी, मेरी मेहनत देख करके संस्था ने मुझे प्रिंसिपल बनाया और प्रिंसिपल बन गए, गाड़ी, बच्चे भी बड़े हो गए, उनकी भी शादी करी, बहू आई, बहुत ज्यादा पढ़ी लिखी थी, खाना पीना ना बना नहीं जानती, तो उसको लगा भी अब ये बनाएंगी। 8 दिन हो गया, 15 दिन हो गया, महीना हुआ। तो एक दिन उसके कॉलेज में मीटिंग थी, थोड़ा प्रिंसिपल देरी से आई, उसको लगा इसने कुछ तो किया होगा। कहा कि बेटा तुमने कुछ बनाया? कहते मुझे कुछ नहीं आता। उसको लगा एक के कारण सबको भूखा थोड़ी मारना है। प्रिंसिपल क्या किया, वो मैडम किचन में गई, दाल बनाई, सब्जी बनाई, चावल बनाई, रोटियां बेल रही थी। इतने में बहू आकर के किचन में कमर पर हाथ रख करके खड़ी हो गई। అయితే పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసేసాను. ఇంట్లో కొత్త కోడలు వచ్చింది. వంట చేస్తుందేమో అనుకున్నాను. వన్ వీక్ అయింది, 10 డేస్ ఇంకా చేయట్లేదు. ఒకరోజు మీటింగ్ ఉండే, మీటింగ్కి వెళ్ళేసి వచ్చాను, వంట చేసామంటే నాకు రాదు వంట అన్నదనమాట. అన్నం కూర వండాను, ఇంకా రోటీ చేస్తూ ఉన్నాను. అప్పుడు వచ్చాము, నిలబడింది, నడుము మీద చేయి పెట్టుకుని నిలబడింది. ఏం నిలబడుతుంటే నాకు రాదు వంట అన్నది. तो वो वहां बहू आकर के किचन में कमर पर हाथ रख करके कहते आप कॉलेज में जाते, कोई बड़ी बात है क्या? वहां एसी में बैठो, बेल बजाओ, पानी ला कर देते। एक तो खाना नहीं बनाया, दोबारा ऐसे शब्द, इतना दिन का टेंशन था। वही स्टील का बेलन मैडम ने क्या क्या जोर से फेंक के मार दिया, उसके बहू के सिर में लगे, वही खत्म हो गया। पुलिस वाले पकड़ कर लेके गए, आजीवन कारावास में डाल दिया। ఆమె ఇంకా కొంచెం దెప్పి పొడిచినట్టు మాట్లాడింది. నువ్వు కాలేజ్లో ప్రిన్సిపల్ అయితే ఏముంది, అక్కడ ఏసీలో కూర్చుంటావు, మంచిగానే ఉంటావు, వచ్చి ఇంట్లో వంట చేయి, ఏమైంది అన్నదనమాట. ఆమె కోపం వచ్చి బేలన్తోని, స్టీల్ బేలన్తోని ఒకటి ఇసిరి కొట్టేసరికి తనకి దెబ్బ తాకింది, మరి చనిపోయింది కూడా। और उसको आजीवन जेल में डाल दिया, पूरा लाइफ के लिए। మొత్తం లైఫ్ జైల్లో ఉండాల్సి వచ్చింది। मैडम को पूछा मैंने कि मैडम आपको गुस्सा क्यों आया था? कहते बहू ने मुझे टोंट लगा मारा। मैंने कहा वो टोंट कहाँ लगा है, थोड़ा जगह दिखाएंगे? कहते भैया टोंट थोड़ी लगता है। मैंने कहा कितना बड़ा फोड़ा आया, फोड़ा भी नहीं आया, कितना लीटर खून गया, खून भी। उसने सब कुछ सीखा, सहन करना नहीं सीखा। एक घटना मैंने सुनाई, मैं तो हजारों घटना आजकल देखता हूँ। అయితే టాంట్ లగాయా అంటే దెప్పి పొడిచినట్టు మాట్లాడింది కదా, ఎక్కడ దెబ్బ తాకింది చూపించండి అంటే చూపించడానికి ఏం లేదు కదా, మనసుకి గాయమైంది। అట్లాగా మరి నువ్వు దెబ్బ తాకిచ్చినావు అంటే నీకు లోపల కోపం వచ్చింది అనేసి, అట్లా నాకు ఒక్క సంఘటన కాదు చాలా సంఘటనలు ఉన్నాయి, ఇలా నేను జైల్లో వెళ్తుంటాను కదా, అందరి యొక్క అనుభవాలు వింటుంటాను, సహన శక్తి నేర్చుకోలేదు ఆమె, అని నేర్చుకుంది, ప్రిన్సిపల్ అయింది కానీ సహనం లేదు। तो इसलिए सहन करना सीखो, उसका आधार है ये पॉजिटिव चिंतन। मुरली है पॉजिटिव का स्रोत। जो मुरली सुनता है सारा दिन उसी का चिंतन चलता है, वो पॉजिटिव बन जाता है। पॉजिटिव वालों के पास एक शक्ति आती है, उस शक्ति का नाम है सहन शक्ति। మనం మురళి వింటుంటే మనకి చాలా పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది, సహన శక్తి కూడా డెవలప్ అవుతుంది అన్నమాట। మురళి రోజు వినాలి, బాబా యొక్క మురళి। इसलिए पॉजिटिव बनना वर्तमान समय की आवश्यकता है। इतना ही नहीं, मैं करीबन 12,000 स्कूलों में गया हूं। जब इस स्कूल में बच्चे बैठते हैं, बच्चों को मैं पूछता हूं बच्चे ये बताओ इसमें से गुस्सा किसको किसको आता है? लगभग 90%, 95% बच्चे हाथ खड़ा करते हैं, सर हमको गुस्सा आता है। तो सामने टीचर बैठे हैं, मैंने कहा सर ये क्या है, सारे बच्चे गुस्सा करते हैं? सर कहते हैं हमको भी गुस्सा आता है। आज ये विद्यालय ब्रह्मा कुमारी खोलना क्यों पड़ा? आज हर इंसान के अंदर गुस्सा है, निगेटिव चिंतन है, इसलिए लोग दुखी है, आज अपराध हो रहे हैं। इसलिए
हमें रोज पॉजिटिव बनना जरूरी है। నేను 12,000 స్కూళ్ళలో వెళ్ళాను. అందులో ఒక స్కూల్‌లో పిల్లల్ని అడిగాను. కోపం వస్తదా మీకెవరికైనా అంటే 90% మందికి కోపం వస్తదని చెప్పాను. ఆ సార్‌కి చెప్పాను. చూడండి మీ పిల్లలంతా కోపం చేస్తారంటే, సార్ వాళ్ళు కూడా ఏమన్నారు, మాకు కూడా కోపం వస్తదని చెప్పారు. సో, ప్రపంచమే అట్లా తయారైపోయింది. బాబా దగ్గర ఈశ్వర విశ్వవిద్యాలయంలో మనకు సహనశక్తి, ప్రేమ అన్నీ నేర్పిస్తారు. అందుకని రావాలి సెంటర్‌కి. पॉजिटिव वाला सुखी है, निगेटिव वाला दुखी। పాజిటివ్ థింకింగ్ చేసేవాళ్ళు చాలా సుఖంగా, హ్యాపీగా ఉంటారు. నెగెటివ్ థింకింగ్ దుఃఖీగా ఉంటారు. आजकल डॉक्टर के पास कोई भी पेशेंट जाता है, डॉक्टर कहता है खुश रहो, टेंशन में नहीं आओ, लेकिन उसके लिए कोई टैबलेट देता है? वो खुश होने के लिए लोग क्या करते हैं, लाफिंग क्लब में जाएंगे, हाँ 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 करेंगे, घर में जाते हैं पत्नी का मुंह देखते ही चेहरा डाउन हो जाता है। డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు, టెన్షన్ పడకండి, హ్యాపీగా ఉండండి అంటారు. హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ రోజులలో లాఫింగ్ క్లబ్స్ ఓపెన్ చేశారు. అక్కడ ఏం చేస్తారు, ఒకరిని చూసి ఒకరు గట్టి గట్టిగా నవ్వుతారు. కానీ మళ్ళీ ఇంటికి వచ్చి భార్య ముఖం చూడంగానే మళ్ళీ కోపం వచ్చేస్తుంది. అలాగే ఉండకూడదు. और जो डॉक्टर टैबलेट देता है टेंशन के बाद, वो खाएंगे तो और ही साइड इफेक्ट हो जाएंगे। लेकिन ब्रह्मा कुमारी जी में आएंगे, ये ज्ञान की टैबलेट लेंगे, पॉजिटिव चिंतन करेंगे, कोई भी नो साइड इफेक्ट, और उसकी कोई कीमत भी ज्यादा नहीं है। आजकल की टैबलेट कितनी महंगी है, वो महंगी लेकर के हम खा रहे हैं और ही बीमार पड़ रहे हैं। డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నా హ్యాపీగా ఉండడానికి టాబ్లెట్స్ ఉంటాయంటే ఉండవు. వాళ్ళు ఏదో ఒక టాబ్లెట్ ఇస్తారు. కానీ దాన్ని తింటే ఇంకేదో సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. బాబా దగ్గరికి వస్తే జ్ఞానం యొక్క టాబ్లెట్స్ వేసుకుంటే హ్యాపీగా సంతోషంగా ఉంటాము. कई डॉक्टर ये भी कहते हैं कि हेल्थ अच्छी रखने के लिए क्या करो, कड़वी चीजें खाना पसंद करो। हाँ, लोग तो करेले खाते हैं, कड़वी, वास्तव में करेले के सब्जी की बात नहीं, जीवन में आने वाली कड़वी बातों को डाइजेस्ट करो। किसी ने अपमान किया, डाइजेस्ट करो, निंदा की, डाइजेस्ट करो। డాక్టర్ ఏమంటారంటే చేదు పదార్థాలు తినండి అంటారు. మనం కాకరకాయ అవి ఇవి తింటుంటాం. అది కాదు ఇంపార్టెంట్. జీవితంలో కష్టతరమైనవి మనకు నచ్చనివి జరిగినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సహన శక్తి కలిగి ఉండాలి. इसलिए निर्विघ्न बनो, व्यर्थों से मुक्त बनो, पॉजिटिव बनो। అందుకని నిర్విఘ్నంగా ఉండండి, వ్యర్థం నుండి ముక్తిగా అవ్వండి, పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోండి. अभी गणपति का त्योहार आने वाला है। गणपति में गणपति है विघ्न विनाशक नाम से देवता, तो वास्तव में विघ्न हरने के लिए पॉजिटिव बनना जरूरी है। केवल गणपति की पूजा कर दी और चिंतन निगेटिव है, विघ्न और ही बढ़ते जाएगी। విఘ్న వినాశకుడుగా కావాలి. ఇప్పుడు మనకు వినాయకుడు పూజ చేసుకుంటాం కదా, పండగ కూడా వస్తుంది కదా, నిర్విఘ్నంగా కావాలంటే కంపల్సరీ పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. లేకపోతే ఎలాగ పూజ చేస్తే సరిపోదు. गणेश को विघ्न विनाशक इसीलिए बोलते हैं, गणेश के एक एक अंग में विघ्न हरने के लिए प्रेरणा देने वाली बातें हैं। గణేశుని విఘ్న వినాయకుడు అంటారు. ఎందుకు అంటారు అంటే, విఘ్నాలంటే ఆటంకాలు పోవడానికి ఒక్కొక్క అంగం, కళ్ళు అన్నీ కూడా చాలా ప్రేరణాదాయకంగా ఉంటాయి. गणेश का पेट बड़ा अर्थात कोई कुछ भी बोलता है, कोई कुछ भी बोलता है, उसको पेट में संभालो, यह है विघ्न हरने की प्रेरणा। గణేశుడు పొట్ట పెద్దగా చూపిస్తాడు. ఎవరు ఏది చెప్పినా కూడా మీరు సమాయించుకోవాలి, లోపల జీర్ణించేసుకోవాలి. ఇది పొట్ట పెద్దగా ఉన్నది నిదర్శనం. लेकिन आज गणेश की पूजा करते हैं, लेकिन पेट में कोई बातें ठहरती ही नहीं। किसी ने कुछ बोला 10 जवाब और दे देंगे और विघ्न पैदा हो जाएगा। ఎవరు ఏదైనా చెప్పినప్పుడు లోపల దాచుకోవాలి, అంతేగాని 10 జగాలో చెప్పడం వల్ల ఇంకా విఘ్నాలు పెరుగుతాయి కూడా. हाँ, गणेश को कहते गणेश का सिर शिव जी ने काटा और हाथी का लगाया, तो वास्तव में परमात्मा शिव धरती पर आता है और हमारे दिमाग को, बुद्धि को चेंज करता है। हमारी पहली बुद्धि थी आसुरी, हमारी बुद्धि थी केवल हद की, अब बेहद की बुद्धि लगाई, हम विशाल बुद्धि वाले बन गए और इसलिए वो दिखाते हैं। గణేశుడు తల హాతీ చూపిస్తారు కదా, ఏనుగు తల పెట్టడం జరిగిందంటారు. ఎందుకంటే శివుడు వచ్చేసి ఆ తల తీసేసేసి ఈ తల పెట్టారు. హద్దు తీసేసి బేహదిలోకి తీసుకెళ్తున్నారు బాబా, అలాంటి మార్చేస్తున్నారు, బుద్ధి పెద్ద బుద్ధిగా చేస్తున్నారు. और गणेश को हाथी का सिर इसीलिए लगाते हैं, हाथी क्या करता है, चींटी भी कान में जाते हैं तो क्या होता है, मर जाता है। इसीलिए हाथी हमेशा कान हिलाता रहता है। अर्थात कोई कुछ भी निगेटिव बोलता है, विरोध बोलता है, उसको सुनना नहीं, कान हिलाते रहना है। लेकिन आज का इंसान, और क्या हुआ, उठ के भी जा रहे, बैठो ना, और ही विरोध बातें सुनता है, विघ्न और पैदा होगा। విఘ్నాలు ఎందుకు వస్తాయంటే వ్యర్థంతో, నెగిటివ్తో వస్తాయి. అది హాతీ ఏం చేస్తుంది, చీమ వెళ్ళినా కూడా ఏం చేస్తుంది, అది ఊపుతూ ఉంటుంది అనమాట, దాన్ని బయటకు పంపించేస్తుంది. కానీ ఈ రోజులలో ఏమవుతుంది,
ఎవరైనా వ్యర్థం చెప్తూ ఉంటే ఇంకా చెప్పు, కూర్చో, ఇంకా చెప్పు అంటాం. ఆ వ్యర్థం నెగటివ్‌తో ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, ఆటంకాలు పెరుగుతాయి. हाथी जब गली से चलता है, कुत्ते भौंकते तो वो दौड़ता नहीं, मस्त होकर, उसको पता है कुत्ता मेरा कुछ नहीं बिगाड़ेगा, मस्त होकर के चलता है। इसी तरह हम ज्ञान योग में चलते हैं तो गली वाली भौंकना शुरू करते हैं, ओम शांति में गए, बिगड़ गए, ब्रह्मा को मैंने बिगाड़ दिया। कोई बात नहीं, बोलते रहे, 1 साल 2 साल अपने आप बोलते बोलते वो कुत्ते भौंकते भौंकते अपने आप सो जाएंगे। इसलिए उनसे डरो नहीं। ఏనుగు దారిలో వెళ్తున్నప్పుడు కుక్కలు కూడా మరి మొరుగుతూ ఉంటాయి. ఆ కుక్కలు మొరిగితే అది భయపడుతుందా, భయపడదా, ఇవి నన్ను ఏం చేయవులే అని అనుకొని ముందాగా వెళ్ళిపోతుంది. అట్లా మనం కూడా బాబా ఇంటికి వస్తూ ఉంటే వీళ్ళు బ్రహ్మకుమార్లో వెళ్తున్నారు, ఇలా అయిపోయారు, అలా అయిపోయారు అని ఏమన్నా అంటుంటారు. మనం పట్టించుకోకుండా ఉంటే 2-3 ఏళ్ళకి వాళ్ళే काम అయిపోతారు. गणेश की आंखें छोटी होती हैं, हाथी की आंखें छोटी होती हैं, क्योंकि हाथी को छोटी चीज बड़ी दिखती है। इसी तरह हम छोटी छोटी गलतियां बड़ी समझ करके उसको दोबारा ना करने का संकल्प लेना, तब विघ्न विनाशक बनेंगे। ఏనుగు కళ్ళు ఎలా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, కానీ దానికి ఏదైనా వస్తువు మనకి కనిపించినట్టు కాకుండా పెద్ద సైజులో కనిపిస్తుంది. అయితే మనం కూడా చిన్న వీక్నెస్ మన లోపల ఉన్న దాన్ని పెద్దదిగా గుర్తించి తొలగించుకోవాలి, అప్పుడు సమస్యలు రావు. गणेश का एक पांव ऊपर होता है, एक पांव नीचे, डांस करता हुआ, अर्थात हमें सदा विघ्न विनाशक बनने के लिए अब घर जाना है, परम धाम जानना है, इस मूर्ति में रहना, खुशी में रहना, विघ्न कभी नहीं आएंगे। గణేశుడి యొక్క పొజిషన్, సిట్టింగ్ పొజిషన్ ఎలా ఉంటుంది, కాలు కిందికి కాలు పైకి ఉంటుంది, డాన్సింగ్ పొజిషన్లో కూడా ఉంటారు. అంటే మనం ఎప్పుడు కూడా మనస్సు పరంధామంలో ఉండాలి, వెళ్ళాలి అన్న స్మృతిలో ఉండాలి. और गणेश का पिताजी का नाम है शिव। शिव मतलब कल्याणकारी, जिसका बाप कल्याण करे उसके जीवन में हर घटना भी कल्याणकारी होगी। कोई अपमान करे, कल्याण है, मन को चुप रखो। గణేశుడి యొక్క తండ్రి పేరు శివ. అంటే మనం కూడా శివుడు అంటే కళ్యాణకారి, మంగళకారి, శుభకారి. సో మనకు ఏం నెగటివ్ కలుగుతుంది, అందుకని ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ తో ముందుకెళ్ళాలి. जिसकी माँ पार्वती, अर्थात हमारा परिवार वतन में, पार वतन में, उसके लिए विघ्न समस्या कुछ भी नहीं है। గణేశుడి యొక్క తల్లి పేరు పార్వతి. అంటే మనం పార్వతంలో ఉండేవాళ్ళం, ఈ వతనానికి దూరంగా సూక్ష్మలోకంలో ఉండేవాళ్ళం. మన బుద్ధి అక్కడ పెట్టాలి. जिसका भाई कार्तिकेय मुर्गन, कार्तिकेय मतलब कार्तिकेय ब्रह्मचर्य था, शादी नहीं की थी, पवित्र, जिन्होंने पवित्रता को भाई बनाया, उसके जीवन में विघ्न कुछ नहीं आ सकते। గణేశుడికి కార్తికేయుడు ఒక బ్రదర్ ఉన్నారని చూపిస్తారు, అంటే పవిత్రమైన వారనమాట. మరి పవిత్రతనే భాయిగా చేసుకుంటే ఇంకెంత బాగుంటుంది. इसलिए राखी बांधी ना अभी बाबा ने, पवित्र रहो, कभी विघ्न नहीं आएंगे। రక్షాబంధనం ఇప్పుడు అయ్యింది కదా, పవిత్ర రాహో, విఘ్న రానే రావు అంటున్నారు. जिसकी माँ पार्वती हो, जिसका बाप शिव हो, जिसका भाई कार्तिक हो, उसके जीवन में रिद्धि और सिद्धि साथ में आएंगी, जीवन में सफलता उसकी साथ में आएंगी। उसके लिए पत्नी दिखाती है रिद्धि सिद्धि। ఎవరి తల్లి అయితే పార్వతి, తండ్రి అయితే శివుడు, బ్రదర్ అయితే కార్తికేయుడు ఉన్నారో, మరి రిద్ధి సిద్ధి తప్పకుండా తోడుగా రానే వస్తాయి. और गणेश को लड्डू, मोतीचूर लड्डू चढ़ाते हैं, प्रसाद चढ़ाते हैं। ये लड्डू अर्थात बाबा ने जो हमारा एक लड्डू जैसे छोटी छोटी आत्माओं का संगठन बनाया, ये लड्डू है। और लड्डू की एक बूंदी अगर गिर जाएगी तो चिटिया उसको लेके जाकर के बिल में खत्म कर देंगे, खा लेंगे। इसीलिए लड्डू के साथ चिपके रहने वाली निर्विघ्न रहेंगी। इसी तरह बाबा ने जो ये लड्डू बनाया, संगठन बनाया, उनके साथ रोज आधा घंटे के लिए आओ, मुरली सुनने के लिए आओ, कभी विघ्न नहीं आएंगे। గణేశుడి చేతిలో మోతీచూర్ లడ్డు, చిన్న చిన్న ముత్యాల లడ్డు లాగా చూపిస్తారు. లడ్డు కూడా చిన్న సైజులో కదా, బిందు బిందుగా ఉంటుంది. అయితే సంఘటనలో కలిసి ఉంటేనే మనం బాగుంటాం అనమాట. లడ్డూలో అన్నీ కలిసి ఉంటాయి కదా, విడిపోయి ఉంటే ఏమైపోతుంది, కింద పడిపోతే చీమ ఎత్తుకుని మొత్తం ఫినిష్ చేస్తుంది. అలా కాకుండా మనం ఈ సంఘటనలో రావాలి, కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుంది అంటున్నారు. ये विघ्न विनाशक, चलिए बाबा ने मुझे गणेश चतुर्थी से पहले आप मधुवन से यहाँ भट्टी करने के लिए भेजा, आप सभी को विघ्न विनाशक बनाने के लिए। మీకోసం మధుబన్ నుండి నన్ను బాబా పంపించారు విఘ్న వినాశకులుగా చేసేందుకు. और इसीलिए आज बहनों ने लड्डू भी बनाए, बोले माउंट आबू लेके जाना लड्डू। కూడా మాతలు సేవ చేశారు, లడ్డు తయారు చేశారు, థ్యాంక్ యూ చెప్తున్నారు. అక్కడ నుండి మౌంట్ ఆబూకి పంపిస్తున్నారు. ये कितना अच्छा यादगार है, देखो। इसलिए हमेशा पॉजिटिव रहना, सकारात्मक रहना, आपका कुछ भी बुरा नहीं होगा।
ఎప్పుడు సకారాత్మకంగా ఉంటే మనకు చెడు కలగనే కలగదు అంటున్నారు. लेकिन हम पॉजिटिव कैसे रहे उसके लिए कुछ एक 4-5 बातें सुनाता हूँ. అది ఇంతగా మనం తెలుసుకున్నాం పాజిటివ్గా ఉండాలి ఉండాలి, కానీ ఎలా ఉండాలి అన్న విషయం నేను ఇప్పుడు 4-5 విషయాలు पॉजिटिव बनने के लिए सबसे पहले ड्रामा को पसंद कर लो. పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలంటే ఈ డ్రామాని తెలుసుకోవాలి. तो आप लोगों को अपना अपना ड्रामा पसंद आया? డ్రామా మన పాత్ర మంచిగా ఉందా, పసందైన ఇష్టమైన? जिस पति के साथ रहते हो, जो बच्चे आपको मिले, जिस गली में रहते हैं, जो पड़ोसनी मिली है, जो जिस शरीर में बैठे हैं, सब पसंद आया? అంత ఇష్టమైన? ఏ గల్లీలో ఉంటున్నారో, ఏ భర్త దొరికారో, ఏ పిల్లలు దొరికారో, యాక్సెప్టెడా, హ్యాపీనా? డ్రామా या कई कहते क्या बाबा मेरे को पति दिया है, बड़ा झगड़ा करता है, मेरे को इतना तंग करता है, मुझे बहुत टेंशन है, बच्चे भी तंग करते, मोबाइल के बिना रहते ही नहीं है, शरीर बीमार रहता है, पड़ोसी भी झगड़ा करते, इसलिए मेरा ड्रामा थोड़ा बदल देना, अगले 5000 साल पति अच्छा देना, बच्चे अच्छे देना, मैं टेंशन में नहीं रहूंगी, आपको याद करूंगी. तो किसको ड्रामा बदलने वो हाथ खड़ा कर सकते? డ్రామాలో ఈసారి బాగాలేదు బాబా, పక్కింటి వాళ్ళు బాగాలేరు, భర్త బాగాలేడు, పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు అని ఎవరైతే అనుకుంటున్నారో, నెక్స్ట్ టైం డ్రామాలో నాకు మంచి పాత్ర కావాలని, क्योंकि बाबा डायरेक्टर है, आप एक्टर है, कोई एक्टर को पसंद है तो बाबा बदल भी सकता है. क्योंकि अब मैं मधुबन में जाऊंगा, वहां जाकर के बताऊंगा. मैं हैदराबाद में, तेलंगाना में गया था, एक उपल सेंटर में भट्टी करने के लिए गया था. कुछ भाई बहनों ने कहा कि मेरा ड्रामा पसंद नहीं, तो बाबा चेंज कर देगा. నేను వెళ్ళి మౌంట్ ఆబ్లో బాబాకి చెప్తాను, ఫలానా ఫలానా ప్లేస్లో వెళ్ళాను, ఫలానా బిడ్డ కొంచెం చేంజ్ చేయమని చెప్పారు, సిఫారసు కావాలా ఎవరికైనా? तो किसको ड्रामा बदलना, हाथ खड़ा करो. अच्छा कोई नहीं. अच्छा जिनको पसंद है वो हाथ खड़ा करो. ఎవరికి ఇష్టమో వాళ్ళు చేయొద్దండి. డ్రామాతో సాటిస్ఫైడ్, హ్యాపీగా ఉన్నారా? मरा हुआ हाथ ऐसा, अगर पसंद होता तो दोनों हाथ ऐसे उठनी चाहिए टक करके. दोनों हाथ. फोटो తీరా? क्यों? अगर ड्रामा बदल देंगे तो ये भी ड्रामा बदल देगा, మళ్ళీ ఒకసారి इसलिए ड्रामा को पसंद कर लो. అందరు ఎత్తండి, ఫోటో తీస్తారు. छोड़ो, ढीला ढला ही बात कर रहे, छोड़ो. ठीक है. तो इसीलिए ड्रामा को पसंद कर लो, क्योंकि टोटल ज्ञान का सारा हुआ. कोई गाली भी दे तो भी क्या कहो, वाह ड्रामा वाह. ఎవరైనా నిందించినా కూడా ఏమనాలి? వాహ డ్రామా వాహ. आवाज ही नहीं निकला, नाश्ता ही नहीं వాహ क्या? డ్రామా వాహ. जोर से बोलो. వాహ డ్రామా వాహ. कोई गाली देगा तो क्या बोलेंगे, वहां ड्रामा. वाह. कोई झगड़ा करे क्या बोलेंगे, वाह ड्रामा वाह. कोई निंदा करे क्या बोलेंगे, वाह ड्रामा वाह. कोई माताजी का पति शराब पी करके पिटाई करे क्या बोलेंगे. अभी तो चुप ही हो गए. शराब पीकर ड्रिंक చేసి వచ్చి కొట్టినా కూడా तो भी वाह वाह बोलना है. क्यों? क्योंकि उसके पति तो बहुत मिले ना, सतयुग में मिला था, त्रेता में मिला था, द्वापर में मिला था, अभी भी मिला है. सतयुग का पति तो बहुत अच्छा था, ना शराब पीता था, ना मारता था, ना पीटता था, सोने के महलों में रहता था, राजकुमार था. लेकिन क्या उस पति का कर्म बाबा मिला? और अभी का पति भले शराब है, मारता है, पीटता है, उसके कर्म कौन मिला? बाबा मिला. इसलिए संगमी का पति भी अच्छा, संगमी की सास भी अच्छी, संगमी का सब कुछ अच्छा. इसलिए वाह वाह करो. వావా అని ఎందుకు అనాలి అంటే, సత్యుగంలో కూడా భర్తలు ఉన్నారు అంటే ఒక్కొక్క జన్మలో మనకు లభించారు అందరికన్నా. ఈ జన్మలో ఈ భర్తతో మనం ఇబ్బందులు పడ్డప్పుడు మనకు బాబా లభించారు అంటే, మనకు కష్టం వచ్చినప్పుడు బాబా దొరికారు కాబట్టి వావా అని అనాలి. इसलिए हमें पति को नहीं छोड़ना, गली वालों को नहीं छोड़ना, बच्चों को नहीं छोड़ना, उसी जगह पर रह करके पॉजिटिव बनकर रहो. इनके कारण मुझे क्या क्या मिला. మనం ఏ ప్లేస్ మార్చేది లేదు, గల్లీ మార్చేది లేదు, ఏ బంధుమిత్రులు మార్చేది లేదు, కానీ అదే ప్లేస్లో ఉంటూ పాజిటివ్గా అయి చూపించారు. सतयुग में भी सास मिली थी, कभी झगड़ा नहीं करती थी, देवी थी, लेकिन उस सास के कारण बाबा थोड़ी मिला है. और अभी के सास भले झगड़ालू है, कैसी है, उसके कारण बाबा मिला है. तो बाबा को कि बाबा ऐसी सास मुझे 5000 साल के बाद भी जरूर देना, प्यार करो उसे. సత్యుగంలో అత్త లభించింది, దేవి లాంటి అత్త ఇబ్బంది పెట్టలేదు మనల్ని. అక్కడ మరి బాబా లభించలేదు కదా, ఇక్కడ అత్త లభించింది, ఇబ్బంది పెట్టింది. అందుకని బాబా మీద ఇంకా ఎక్కువ ప్రేమ మనకు పెరుగుతుంది. అందుకని థ్యాంక్స్ చెప్తూ ఉండాలి బాబా. सतयुग में भी बच्चे मिले थे, राजकुमार थे, मोबाइल नहीं देखते थे, लेकिन उन बच्चों का कारण बाबा थोड़ी मिला है. और अभी के बच्चे भले ही शैतान है, कैसे भी है, उनके कारण बाबा मिला है. సత్యుగంలో పిల్లలు ఉన్నారు, ప్రిన్సెస్ మంచిగా ఉండేవాళ్ళు, మొబైల్ చూసేవాళ్ళు కాదు, మరి వాళ్ళ కారణంగా బాబా లభించలేదు. వీళ్ళు ఇబ్బంది పెడుతుంటే మనం బాబాకి ఎక్కువ కనెక్ట్ అయిపోయాం. అందుకని
హ్యాపీగా ఉండాలి. सत्यु का पति दिल्ली में रहता था, कुंज गली में रहता था, और संगम युग का पति हैदराबाद में, तेलंगाना में रहता है, उपल में। तो उपल वाला अच्छा है और दिल्ली वाला, कुंज गली वाला अच्छा? సత్యుగంలో ఢిల్లీలో ఉండేవారు నా భర్త. అక్కడ మరి అంత బాగుండేది, కానీ అక్కడ బాబా లభించారు. ఇక్కడ ఉప్పల్లో ఉన్న భర్తతో ఇబ్బందులు పడ్డాను, బాబా లభించారు. మరి ఎవరు మంచి వాళ్ళు? और याद करना, इसी पति के कारण, उपल वाले पति के कारण 84 जन्म की पति प्रॉपर्टी सारी इस पति के कारण मिली है। బాబా దగ్గరకు వచ్చాము అంటే 84 జన్మలకి అన్ని దొరుకుతున్నాయి అన్నమాట. మరి హ్యాపీగా ఉంటున్నాం. इसीलिए उस पति के साथ कितना प्यार से रहो, पॉजिटिव बनकर रहो, कभी निगेटिव। इसीलिए कहते हैं नजर बदलो तो नजारे बदल जाएंगे, सोच को बदलो। అందుకే ఏమంటారు, నీ దృష్టిని మార్చుకుంటే దృశ్యాలు మారిపోతాయి అంటారు. సోచుకో అంటే ఆలోచనలను మార్చుకుంటూ ఉండాలి. सतयुग में भी शरीर मिला था, कंचन काया था, लेकिन उस शरीर के आंखों से बाबा को देखा, उस शरीर के हाथों से ईश्वरीय सेवा की, उस मुख से ईश्वरीय महावाक्य किसी को सुनाया, उन कानों से ईश्वरीय महावाक्य सुने, वो शरीर के दिल के अंदर बाबा बाबा धड़कने रहती थी। वो शरीर क्या काम का, जिसने भगवान को ना देखा हो, भगवान के महावाक्य ने सुने हो। इसलिए संगम युग का सब कुछ अच्छा है। అన్నయ్య ఏమంటున్నారంటే, సత్యుగంలో మంచి శరీరం ఉంది, మరి అక్కడ ఆ శరీరంతో ఏమైనా సేవ చేసాం, ఈశ్వర శరీరంతో చేతులతో సేవ చేసాం, చేయలేదు. మరి దిల్ అంటే బాబా అన్నదా, లేదు. మంచి బంగారు శరీరం అంతా బాగుంది, కానీ ఆ శరీరంలో బాబా లభించినప్పుడు ఎందుకు ఆ శరీరం? అందుకే ఈ సంగమికి శరీరం చాలా మంచిది, అన్ని మంచివే అనుకోవాలి. जैसा चश्मा पहनो वैसी दुनिया दिखती है, लाल चश्मा पहनोगे दुनिया लाल दिखाई पड़ेगी, हरा। तो इसी तरह आज हमारा चश्मा निगेटिव बना है, और इसीलिए आज हमारे जीवन में समस्या है, प्रॉब्लम है। इसीलिए पॉजिटिव बनो, सकारात्मक बनो। ఎలాంటి కళ్ళద్దాలు పెట్టుకుంటారో అలాంటి బయట దృశ్యాలు కనిపిస్తాయి అన్నమాట, అలాంటి రంగు మారిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, నెగటివ్ థింకింగ్ మానుకొని పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి, దృశ్యాలు మారిపోతాయి. वैसे तो हमारे 3 बाप है, लेकिन माँ कितनी है? అలాగే చూసుకుంటే మనకి లౌకిక తండ్రి, అలౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి, ముగ్గురు తండ్రులు ఉన్నారు. మరి తల్లిలు ఎంతమంది ఉన్నారు? देखो पता ही नहीं है इनको। 4 माँ के हम बच्चे, 4 माँ है सभी को, ब्रह्मा, मम्मा, लौकिक माँ, ड्रामा। అర్థమైనాయి కదా. డ్రామా, మమ్మ, లౌకికమా, బ్రహ్మ. డ్రామా మమ్మ, पहले तो ब्रह्मा, శివ, दूसरी मम्मा, तीसरी लौकिक माँ, चौथी ड्रामा। 4 के माँ के बच्चे दुखी कैसे हो सकते हैं? इसलिए हम इन माँ को भूल जाते हैं और इसलिए परेशान दुखी हो जाते हैं। 4 తల్లులు ఉన్న బిడ్డ ఎందుకు దుఃఖిగా అవుతారు? కాకూడదు, మర్చిపోయినప్పుడే మనం దుఃఖి అవుతాం. और चारों माँ से भी महत्व की है माँ ड्रामा, क्योंकि मम्मा तो संगम युग में होते हैं, ब्रह्मा भी संगम युग में होते हैं, लौकिक माँ तो हर जन्म में बदलते हैं, लेकिन ड्रामा एक ऐसी माँ 84 जन्म में गोद में लेके चलती। అంటే బ్రహ్మ ఇప్పుడే లభిస్తుంది, మమ్మ కూడా ఇప్పుడే లభిస్తుంది, లౌకిక మా కూడా ఇప్పుడే ఉంటారు. కానీ డ్రామా ఏదైతే ఉందో చాలా గొప్పది, 84 జన్మల్ని మనల్ని పాలన చేస్తుంది. अगर कोई बच्चा बीमार है, माँ उसको दवाई पिलाती है, लेकिन दवाई कड़वी है, बच्चा पीता नहीं, बार बार मुंह से बाहर निकालता है, माँ उसका दोनों हाथ पकड़ करके चम्मच टूसेगी। वो तंग नहीं करे, उसका प्यार है, कड़वी दवाई पेट में जाएगी, कई बीमारी ठीक हो जाएगी। పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, జబ్బు పడ్డప్పుడు మరి మందు వేయాలంటే తాగరు, నోరు తిప్పేసుకుంటూ ఉంటారు. తల్లి ఏం చేస్తుంది, గట్టిగా పట్టుకొని మందు వేస్తుంది. అంటే దానికి అర్థం ఏంటంటే కోపం లేదు బిడ్డ మీద, మంచి జరగాలని ఆ విధంగా చేస్తుంది. इसी तरह ड्रामा की कोई सीन हमको अच्छी नहीं लगती, कड़वी लगती है, तो भी ड्रामा उसको रिपीट करता है, क्योंकि उस कड़वी चीजों के पीछे कल्याण है। इसलिए ड्रामा को पसंद करो। ఏదైనా దృశ్యం మనది మంచిగా అనిపించకపోయేది అనుకో, డ్రామా నేర్పిస్తుంది అనుకోవాలి. కడువిగా చేదుగా ఉంది సంఘటన అని అనుకోకూడదు అనమాట, దాని వెనకాల ఏదో రహస్యం ఉంది అని అనుకోవాలి. लास्ट में जो मधुबन में मुरलिया चली गुलजार दादी के तन में, गुलजार दादी की हेल्थ खराब थी, तो भी दादी को स्टेज पर लाया जाता था, मुरली चलती थी। क्या मुरली चलती थी? वाह ड्रामा, वाह वाह बाबा वाह। बाप के दिल में बच्चों तो 40-60 बार यही शब्द रिपीट। कई कहते थे ये बाबा ऐसा क्यों बोल रहे आजकल? टोटल ज्ञान का सारा वाह वाह। इसलिए सदा वाह वाह रहो, ड्रामा को याद करो, व्यर्थों से मुक्त बन जाएंगे।
లాస్ట్లో దాదీజీకి గుల్జార్ దాదీలో బాబా వచ్చేవారు కదా, అయితే ఆరోగ్యం బాగాలేదు కానీ దాది వచ్చేవారు, కూర్చునేవారు, బాబా వచ్చి జ్ఞానం ఇచ్చేవారు. దాంట్లో ఎక్కువ ఏముండేది, వాహ్ బాబా వాహ్, వాహ్ డ్రామా వాహ్, వాహ్ బచ్చే వాహ్, బాబాకి దిల్ మే బచ్చే హే బచ్చోంకి దిల్ మే బాబా హే, ఈ రెండు విషయాలు ఎక్కువ చెప్పేవారు. ఎందుకు ఇలా చెప్తున్నారు అనుకుంటే జ్ఞానం యొక్క సారమే ఇది అంటున్నారు. और संगम युग में महान भाग्यशाली कौन है? जिनके जीवन में समस्या ज्यादा, विघन ज्यादा, परिस्थिति ज्यादा, वो बहुत भाग्यशाली आत्मा है. సంగమ యుగంలో మహాన్ భాగ్యశాలి ఎవరు అంటే ఎవరి జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళే మహాన్ భాగ్యశాలి. कुंती के सामने कृष्ण आता है, कुंती को पूछता है तुमको क्या वरदान चाहिए? सोना चांदी जो भी मांगो, मैं तुम्हारी भक्ति का फल देने के लिए आया हूं. కుంతి ముందు కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు, అడుగుతాడు నీకేం వరం కావాలి, సోనా చాంदी ఏం కావాలంటే అది ఇవ్వడానికి రెడీ ఉన్నాను అంటారు. तो कुंती कहते मुझे सोना चांदी नहीं चाहिए, मुझे जीवन में समस्या चाहिए. तो कृष्ण कहता है तुम क्या मांग रहे? तथास्तु, तुम्हारी जो भी इच्छा पूर्ण हो जाए, वरदान दिया. फिर कहा कि तुमने समस्या क्यों मांगी? कहते समस्या होगी, आप सदा मेरे साथ में रहेंगे और आप मेरे साथ में रहेंगे, यही मेरा सौभाग्य है. బంగారము వెండి ఎందుకు వద్దంటున్నావు అని అడుగుతారనమాట. బంగారం వెండి వద్దు, నాకు సమస్యలు కావాలి అని చెప్తుంది కుంతి. ఎందుకు అని అంటే సమస్యలు వచ్చినప్పుడు నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను, ఎప్పుడు నువ్వు నాకు తోడుగా ఉంటావు, తదాస్తు అని అంటాడనమాట. इसी तरह जिसके जीवन में समस्या है, प्रॉब्लम है, कौन याद आएगा? बाबा. जितना बाबा याद आएगा उसका पद भी ऊंचा है. సమస్యలు వచ్చినప్పుడు సంగమంలో మనకు బాబా ఎక్కువ గుర్తొస్తారు. మనం ఎక్కువ బాబాను గుర్తు చేసుకుంటే వాళ్ళ పదవి ఎక్కువ ఉంటుంది. कभी बाबा मुरली में याद करता है, बांधेली माताओं का पद ऊंचा है. क्यों? जब पति तंग करता है, परेशान करता है, उसको बाबा याद आता है. బాందేలి మాతలు అంటే బంధనంలో ఉండి ఇంట్లో సెంటర్కి పంపించరు, నువ్వు వెళ్ళొద్దు అని తాళం వేసేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఎక్కువ బాబాను గుర్తు చేస్తారు. సో అలాంటి పిల్లలు ప్రియము, వాళ్ళ స్థానము ఉన్నతంగా ఉంది. వాళ్ళ इसलिए वो दिल से बाबा को याद करते हैं, उसका पद ऊंचा है. दिल से याद करते हैं, इसलिए पद ऊंचा है. लेकिन जिन माताओं को पति तंग नहीं करता, बहुत प्यार करता है, उन माताओं का योग पति से लगाए, और जिसका योग पति से लगा उसका पद कुछ भी नहीं होगा. ఎవరి భర్త అయితే ప్రేమగా చూసుకుంటూ ఉంటారో వాళ్ళంతా ఇబ్బంది పడట్లేదు అనమాట. సో ఇలా తక్కువ బాబాను గుర్తు చేస్తారు, అప్పుడు వాళ్ళ పదవి కూడా తక్కువగానే ఉంటుంది. तो पति तंग करने वाला चाहिए, प्यार करने वाला चाहिए. మనకి ఎవరు కావాలి? విసిగిచ్చే భర్త కావాలా, ప్రేమ చేసే భర్త కావాలా? क्या बोले? बाबा चाहिए. बाबा चाहिए थोड़ी, वो पति तंग करने वाला चाहिए, प्यार करने वाला. जब पति तंग करेगा तब तो बाबा आएगा. इसलिए विघ्नों से कभी घबराओ नहीं. जो विघ्नों से घबराते हैं बाबा याद नहीं आएगा. इसलिए कई जाकर के बाबा कहेंगे बाबा मुझे पति बहुत तंग करता है, मुझे परेशान, रोना शुरू करेगा. बाबा पति तंग नहीं करेगा, जब पति प्यार करेगा तो बाबा तो भूल जाएगा. तो इसलिए पति इसलिए तंग करता है बाबा को याद करने के लिए. భర్త విసిగిస్తున్నాడు, కోపగించుకుంటున్నాడు అంటే ఏమనుకోండి, మంచిదే కదా, బాబా ఎక్కువ గుర్తొస్తారు అనుకోండి, దాంట్లో బాబా యాద్ అనేది ఉంది కదా అని చెప్తున్నారు. अगर पति बहुत प्यार करता, बहुत स्नेह देता, और कोई बहनें आपको बुलाती माता जी थोड़ा ज्ञान में आओ ना, भगवान आया है सृष्टि, बहन जी हमारे घर में बड़ी शांति, नहीं चाहिए तुम्हारा ज्ञान. उस पति का तंग कर, धन्यवाद, तंग क्या, परेशान क्या, मंदिर में गई, मंदिर में जाने के बाद वह प्रदर्शन देखी, ज्ञान सुना, इसीलिए यहाँ आई तो सत्युग में गई. అంటే జ్ఞానం ఎట్లా ఉంది, ఎవరింట్లోనో మంచి శాంతి ఉన్నారు, భర్త ప్రేమగా చూసుకుంటున్నారు, స్నేహం ఇచ్చాడు, రండి మాతాజీ సెంటర్కి రండి, జ్ఞానం వినండి అంటే వద్దు మా ఇంట్లో మంచిగా ఉంది, శాంతి ఉంది అంటారు. కానీ ఎవరింట్లో అయితే విసిగించుకుంటున్నారు, భర్త కొడుతున్నారు, ఆ మాతాజీ గుడికి వెళ్ళింది శాంతి కోసం, అక్కడ ప్రదర్శన చూసింది, ఆ జ్ఞానంలో నడిచింది, అప్పుడు సత్యంలో వస్తుంది. इसलिए विघ्नों का धन्यवाद. विघ्न जिसके जीवन में आते हैं वो और आगे बढ़ता है. इसलिए समस्या से घबराना नहीं है. అందుకని ఎప్పుడు విఘ్నాలు సమస్యలు భయపడకండి, వస్తే ఇంకా మనం ముందుకే వెళ్తుంటాము. दूसरी बात है, पहले तो बताया एक ड्रामा के ऊपर विश्वास रखो, वाह ड्रामा वाह कहो, व्यर्थों से मुक्त बन जाएंगे. ఫస్ట్ ఇంపార్టెంట్ డ్రామా, ఒక తల్లి మనకు అన్ని నేర్పిస్తుంది, తర్వాత విఘ్నాల నుండి ముక్తి కావాలి. दूसरा है जो हुआ अच्छा हुआ, जो हो रहा अच्छा, जो होगा वो भी अच्छा. इस मंत्र को पक्का करो, कभी भी निगेटिव विचार नहीं चलेंगे. జరిగింది మంచికే, జరగబోయేది మంచికే, జరుగుతుంది కూడా మంచికే, అలా అన్నప్పుడు మనకి వ్యర్థము నెగిటివ్ రానే రాదు. एक रामायण की घटना सुनाता हूं. राम राजा बनने वाला था,
लेकिन रात में आकर के मंत्रानी कई को तो चलो उल्टी बातें सुनाई, तुम्हारा बेटा भी तो है, तुम बेटे को छोड़ करके राम को राजा बना रहे। ये बातें सुन करके राम को राजा बनाने के बजाय 14 वर्ष वनवा में भेजा, सीता गई, लक्ष्मण गया, तीनों भी घर से चले गए। वियोग के कारण दशरथ ने प्राण त्यागा। खाने का प्रॉब्लम, सोने का प्रॉब्लम, किसके कारण? मंत्रा के कारण। రామాయణంలో కైకేయి ఏం చేస్తుంది, మంత్ర ఉంటుంది కదా వాళ్ళిద్దరి మధ్యలో డైలాగ్ నడుస్తూ ఉంటుంది కదా, ఎట్లా అని మీ కొడుకుని కాకుండా రాముని రాజ్యాభిషేకం చేస్తారా అని చెప్పడంతో ఏమవుతుంది, వెళ్ళి దశరథుడికి నా కొడుకుని రాజుగా చేయాలని చెప్తుంది. అప్పుడు రాముని వనవాసం పంపిస్తారు, లక్ష్మణుని వనవాసం పంపిస్తారు. పుత్రశోకంతో దశరథుడు ఏమైపోతాడు, బీమార్ అయిపోతాడు అన్నమాట. तो मंत्रा को देखने के बाद राम के जीवन में इतनी प्रॉब्लम आई, किसके कारण? मंत्रा के कारण। तो मंत्रा को जो भी देखेगा उसकी भावना अच्छी चलेगी बुरी चलेगी? రామాయణంలో ఇదంతా మనం చూస్తూ ఉంటాం కదా, మంత్ర అనగానే నెగటివ్ ఫీలింగ్ వస్తుంది కదా, ఎందుకంటే ఆమె వల్లనే రాముడికి కష్టాలు వచ్చాయి. मैं जब रामायण देखता था बचपन में, मंत्रा काला सा ड्रेस पहन करके डंडा लेके स्क्रीन में आते, मैं कहता बुढ़िया को भगा उसको नहीं देखना। लेकिन एक दिन जब मैंने सोचा, पता चला मंत्रा ने राम के साथ जो किया वो अच्छा किया। మంత్ర అని రామాయణం సీరియల్లో చూపించినప్పుడు నేను చిన్నతనంలో చూసేవాడిని. అక్కడ ఆమెని నల్ల డ్రెస్లో చూపించేవారు. సో నాకు నెగటివ్ ఫీలింగ్ వచ్చేది, కానీ అర్థం చేసుకున్నాక जो कुछ किया अच्छा ही किया అని అనుకున్నాను. अगर रात की मंत्रा ना आती उनके घर में तो सवेरे राम राजा बनने वाला था। जब राजा बनता तो जंगल में नहीं जाता, जंगल में नहीं जाता सीता की चोरी ना होती, सीता की चोरी ना रावण को ना मारता, रावण को ना मारता, राम की महिमा कोई नहीं गाता। राम की महिमा मंत्रा के कारण। మంత్ర ఆ రోజు రాత్రి వచ్చి ఇదంతా చెప్పకపోతే తెల్లవారు ఏమయ్యేది, రాముడికి పట్టాభిషేకం అయ్యేది. అప్పుడు హ్యాపీగా ఉండేవారు. ఆమె చెప్పడం వల్ల, రాముడు అడవిలోకి వెళ్ళడం వల్ల రావణ్ణి సంహరించడం జరిగింది. అప్పుడు రాముడి యొక్క మహిమ అయ్యింది. మహిమ ఎందుకు అయింది? కైకేయి వల్లనే, మంత్ర వల్లనే అయ్యింది. इसी तरह हर एक के घर में, आप आसपास में, पड़ोस में भगवान ने एक दो मंत्रा रखी है, लेकिन आज जो हम परेशान है, तंग है, उसी मंत्रा से तंग है। మనకి ఇటుపక్కల అటుపక్కల ఎవరో ఒకరు మంత్రం లాంటి వాళ్ళు ఉంటారు. సో మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవాలని, నెగిటివ్గా తీసుకోవాలి. हर एक के घर के आसपास, घर में, ऑफिस में भगवान ने एक दो मंत्र जो तंग करते, चुगली लगाते, परेशान, लेकिन आज हमारा व्यर्थ का कारण वही है। तो राम के मंत्र ने राम का अच्छा किया, तो आपकी भी मंत्र अच्छा ही करेगी। రామాయణంలో మంత్రం మంచి చేసింది కాబట్టి మీ జీవితంలో ఎవరైనా మంత్రం ఉంటే వాళ్ళు మంచిగా చేస్తారు అనుకోండి. आज तक के आपके मंत्रा के कारण आप यहाँ आया, बाबा मिला, दैवी परिवार मिला, तो अभी भी आएगी तो भी आपका भला ही होगा। इसलिए कभी भी निगेटिव नहीं सोचो। अपने आज तक की आई मंत्रा को इमर्ज करके सबको धन्यवाद दो। आप लोगों ने हमें तंग किया, हमारा बहुत अच्छा हुआ, लेकिन फिर 5000 साल के बाद तंग करने के लिए जरूर आना। అంటే మన జీవితంలో కూడా ఏమైనా మంత్ర లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి, మళ్ళీ 5000 ఇయర్స్ తర్వాత రమ్మని చెప్పండి అని చెప్తున్నారు. ये है पॉजिटिव सोच। इसलिए ड्रामा कल्याण करे, बाबा कल्याण करे, हर विघ्नों के पीछे कल्याण है। तो जो हुआ अच्छा हुआ, इस बात को पक्का करना। డ్రామా కళ్యాణకారి, మన సంగమయుగం కళ్యాణకారి, అంతా మంచి జరుగుతుంది, జరిగింది మంచికే అనుకొని పాజిటివ్గా ఉండండి. तीसरी बात है, अगर व्यर्थों से मुक्त बनना है, पॉजिटिव बनना है, जीवन में आने वाली निगेटिव बात को क्या बना दो पॉजिटिव। పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలంటే ప్రతి నెగటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసుకోవాలి. किसी ने गाली दी, क्या समझो? गाली नहीं दी, मेरे ऊपर गुलाब का फूल डाल दिया। నిందించారనుకోండి, ఏమనుకోవాలి, నా మీద గులాబీ పుష్పాల వర్షం పడుతుంది అనుకోవాలి. जो संगम युग में गाली देगा, द्वापर युग में रोज आपके मूर्ति के सामने गुलाब का फूल चढ़ा देगा। ఎవరైతే సంగమ యుగంలో మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు కదా, వాళ్ళు ద్వాపర యుగంలో మీ విగ్రహం పెట్టుకొని మీకు పూలు వేస్తూ ఉంటారు. तो जिस दिन किसी ने गाली दी बाबा को, बाबा आज आपने बहुत अच्छा भगत भेजा था, उसने फूल डाल के गया, आपका बहुत बहुत धन्यवाद, कल भी किसी को भेज देना। ఎవరైనా మిమ్మల్ని నిందించారు అనుకోండి, బాబాకి థ్యాంక్స్ చెప్పండి, బాబా ఫలానా వ్యక్తి వచ్చి మాకు పుష్పాలు వేసి వెళ్ళారు, రేపు కూడా ఎవరినైనా పంపించండి. अब समझो यहाँ आए, यहाँ भट्टी करके घर में जाएंगे, जाते लोग बोले हाँ ओम शांति में गए, आज तो घंटों भी जाकर वहीं, रोज तो सवेरे 1 घंटे के लिए जाते थे, आज तो सारा दिन बैठे वहीं जाकर के वहीं खा के आऊं। अब ये बातें सुनते तुरंत निगेटिव चलेगा। पहले से पक्का करके जाना, आप घर में जाऊंगी, जाती मेरी पूजा हो जाएगी। कोई देवी की पूजा हो तो देवी क्या करते? वरदान देते। आपको भी कोई बोलना शुरू करेगा, आप भी क्या दो? वरदान। वरदान मतलब हाथ से नहीं दो, मन से कहो कि बाबा इनका कल्याण करना। आज हम कितनी अच्छी अच्छी बातें सुन के आए, निगेटिव को पॉजिटिव में चेंज करो, कभी भी गुस्सा नहीं आएगा, सहन शक्ति आएगी। ఇప్పుడు మీరు రోజంతా ఇక్కడ ఉండి ఇంటికి వెళ్ళారనుకోండి,
ఇంట్లో వాళ్ళు ఏమంటారు, రోజు ఒక గంట వెళ్తావు, ఈరోజు ఎంతసేపు వెళ్ళినావు, అక్కడే ఉండొద్దు, అక్కడే తినొద్దా, ఎందుకు వచ్చావు అని ఏమైనా అన్నారు అనుకోండి, ఏమవ్వాలి, మీరు వాళ్ళకి మంచి వరదానాలు ఇవ్వాలి. అంటే ఇట్లా చెయ్యి పెట్టి ఇవ్వడం కాదు, లోపల నుండి మంచి వైబ్రేషన్స్ ఇవ్వండి. ఎంత మనం శుభభావాన్ని పెట్టుకుంటే అంత మంచిది. एक महाराष्ट्र में एक संत था जिसका नाम था तुकाराम महाराज। वो बड़े भक्ति करते थे, लोगों ने उसको भक्ति करने के लिए मना किया, तभी सुना नहीं छोड़ा। तो एक दिन सभी लोगों ने पकड़ करके उसके गले में सब्जी की माला पहना दी, बैंगन, टमाटर, आलू, मटर, मिर्ची। అయితే మహారాష్ట్రలో ఒక సంత ఉండేవాడు, తుకారాం అని చెప్పేసి, బాగా భక్తి చేసేవాడు. అయితే అందరు గేలి చేయడానికి ఏం చేశారంటే సబ్జీ యొక్క మాల, బెంగన్, టమాటర్, మిర్చి అన్ని పూసగుచ్చేసి ఆయన మెడలో మాల వేశారు. उनका मुंह काला किया, बाल उतार करके उसके ऊपर हल्दी का लेप लगा दिया। గుండు కూడా చేశారు, ముఖం అంతా నల్లగా చేసేసారు, అంతా పరిక్రమ చేయించారు. इतना नहीं, एक गधे पर बिठा करके उसको उल्टा मुंह करके घुमा कर लाया। గాడిద మీద కూడా కూర్చోబెట్టి ఉల్టా ముఖం చేసి మొత్తం తిప్పుకొని కూడా వచ్చారు. इतना ही नहीं, घर के सामने लाया, पत्नी को बुलाया। जब पत्नी देखती मेरे पति का साथ ऐसा किया, सबको गाली देती। పత్ని ముందుకు, ఇంటి ముందుకు వచ్చి కూడా ఆమెను పిలిచి, చూడు నీ భర్త వేషం ఎలా అయిందని చూపించారు. అప్పుడు ఆమె అందరినీ తిట్టేస్తుంది. तो तुकाराम महाराज जो गधे पर बैठे थे, सब्जी की माला दिखा करके कहते इनको गाली क्यों दे रहे हैं, ये लोगों ने अपने लिए 8 दिन के लिए सब्जी ला कर दिए। ఎందుకు తిడుతున్నావు వాళ్ళని, వాళ్ళు మంచి వాళ్ళే, చూడు మన సబ్జీల మాల వేశారు, మనకి 8 రోజులు పనికి వస్తాయి ఈ సబ్జీలు కూరగాయలు అని అంటాడు అనమాట. और कहा इनको गाली मत देना, जब हमारी शादी हुई थी समय बारात नहीं निकली थी, ये लोगों ने पूरी गांव में हमारी बारात निकाल करके लाई। వీళ్ళని తిట్టకు, వీళ్ళు మంచి వాళ్ళే, ఎందుకంటే మనకు పెళ్ళైనప్పుడు బరాత్ లేకుండే ఈ రోజు నా వెనకాల అందరు వచ్చేసారు, మొత్తం గ్రామం అంతా తిప్పారు, మంచిదే కదా అన్నారు. और कहा इनको गाली मत देना, जब मुझे घुमाने के लिए लेके गए थे धूप बहुत तेज थी, और तेज धूप में लोगों ने पाँव में कुछ नहीं पहना था, सबके पाँव में छाले पड़े आएंगे, मुझे कुछ नहीं हुआ, मैं आराम से ऊपर गधे पर बैठा था। నన్ను పరిక్రమ చేసేటప్పుడు ఎండ చాలా ఉండే, వాళ్ళు ఖాళీ నడకతో చెప్పులు వేసుకోకుండా వచ్చారు, నేను మాత్రం మంచి గాడిద మీద కూర్చొని తిరిగాను, వాళ్ళ కాలికి బొబ్బలు వచ్చి ఉంటాయి, నాకేం రాలేదు అని. और कहा इनको गाली मत देना, जब मुझे घुमाने के लिए लेके गए थे मेरे सिर में बहुत फोड़े हो गए थे, मैंने बहुत दवाई किया, ठीक ही नहीं हुआ, आज ये लोगों ने मेरे बाल उतार करके हल्दी लगाई, हल्दी तो एंटीबायोटिक का काम करते, अब ठीक हो जाएगा। వీళ్ళు నాకు గుండు కూడా కొట్టించారు కదా, నాకు చాలా రకరకాలుగా ఉండేది, అవన్నీ కూడా గుండు చేసేసి మంచి హల్దీ కూడా, పసుపు కూడా పెట్టారు, యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, మంచిగా అయిపోయింది నాకు. ये है जीवन जीने की कला। विपरीत परिस्थिति को पॉजिटिव बनाओ तो एक सहन शक्ति आएगी, और जिसके पास सहन शक्ति है वो हेल्दी, वेल्दी और हैप्पी रहेगा। ఇది జీవితం జీవించే కళ, మనకి సహన శక్తి ఎక్కువ పెంచుకోవాలి. इसलिए सहन करना सीखो, पॉजिटिव बनो। तो कितनी बातें बताई, पहली बताई ड्रामा के ऊपर विश्वास, दूसरी बात बताई जो हुआ अच्छा हुआ, मंत्र वाली बात, तीसरी बताई निगेटिव को पॉजिटिव में चेंज करो। ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పటి వరకు, ఏదైనా మంచిగా జరిగింది అనుకోవాలి, డ్రామా మంచిది అనుకోవాలి. सीरियल बता दो, पहली बताई ड्रामा के ऊपर विश्वास, दूसरी बताई जो हुआ अच्छा हुआ, मंत्र वाली बात, तीसरी बताई निगेटिव को क्या बना दो पॉजिटिव, तुकाराम महाराज की बात। డ్రామా చాలా మంచిది అనుకోవాలి, ఏది జరిగినా మంచిది అనుకోవాలి, ఇంకా మంత్ర ఏదైతే అంటే నెగిటివ్ని పాజిటివ్లోకి మార్చుకోవాలి. తుకారాం కూడా ఎలాగ జీవితంలో పరివర్తన చేసుకుని నెగిటివ్ని పాజిటివ్లోకి, ఇవన్నీ మనం తీసుకోవాలి. 2 मिनट हम ट्रैफिक कंट्रोल करके उसके बाद आगे की बात सुनाओ। తిట్టుకుంటూ ఉండరు కదా, అలా మనం కూడా అందరి భలా అవుతుంది అనుకొని ఈజీగా తీసుకొని ముందుకెళ్ళాలి. चौथी बात है, चौथी बात, 3 बातें सुनाई। पॉजिटिव बनना है, इसमें से कोई भी युक्ति भी अपनाओ, तुरंत आप पॉजिटिव बन जाएंगे। पहली बताई ड्रामा को पक्का करना, दूसरी बताई जो हुआ अच्छा हुआ, तीसरी बताई निगेटिव को पॉजिटिव, चौथी बात है मैं 2 ही और सुना करके फिर हम लगभग आधा पौन घंटा योग करेंगे। चौथी बात आई, कोई कुछ भी कहता है, कोई कुछ भी बोलता है, उसको ज्यादा मन में रिपीट नहीं करो, बुद्धि से निकाल दो। 4th విషయం ఏంటంటే, ఎవరైనా ఏదైనా అన్నా కూడా ఎక్కువ మనసులో రిపిటేషన్ చేయకండి, ఈజీగా తీసుకోండి. जितना रिपीटेशन करेंगे औरों को सुनाएंगे, वो बात वृत्ति में उतरेगी। एक बार वृत्ति नेगेटिव बन गई तो फिर बाद में उसके लिए संकल्प चलेंगे, वो ठीक नहीं होगा। ఒకసారి జరిగిన విషయం
మళ్ళీ మళ్ళీ ఆలోచించాలంటే వృత్తి యాటిట్యూడ్ లాగా మారిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని అది వదిలిపెట్టాలి. क्योंकि आजकल हम भोजन खाते हैं, भोजन में ताकत नहीं, आजकल केमिकल वाले भोजन, आज सब्जियों में दवाई डालते हैं। हाँ, मैं कल परसों एक वीडियो किसी ने मुझे भेजा था, एक वीडियो मैंने देखा, एक ट्रक पपीता निकाला था बगीचे से, और ट्रक में भरने के लिए क्या क्या, उसे पहले केमिकल का बड़ा सा कढ़ाई बनाई और उसमें क्या क्या, वो पपीता को, कच्चा था पपीता, डुबा करके क्या क्या, ऊपर कागज लपेट करके भरते गए। अब दूसरे दिन देखा तो पूरा पीला हो गया, और दिखने में कितना अच्छा लगेगा, लेकिन ऐसी चीजें जब अंदर जाएगी तो क्या हो जाएगा। इसलिए आज के लोगों में आज पति पत्नी का बनता नहीं, सास बहू का बनता नहीं, ये कहेंगे तुम का ना बनाओ, ये कहेंगे तुम बनाओ, एक तो बनाएंगे गुस्से से, कोई पानी में मांगता ले तेरे को आता नहीं। इसीलिए आज सब्जियों में भी केमिकल, इसलिए सहन शक्ति व्यक्ति में नहीं है। ఈరోజు భోజనంలో కూడా చాలా మిలావట్ ఉంది. నేను చూశాను ఒక వీడియో, అందులో ఏంటంటే పపాయ ఉంటుంది కదా, బొప్పాయిని మొత్తం ఒక లారీలో తీసుకొస్తున్నారు. అందులో ఒక పెద్ద దాంట్లో కెమికల్లో ముంచి తీసి అందులో వేసేసరికి రేపటికి పండిపోయాయి అనమాట. అట్లాగా ఎన్నో జరుగుతున్నాయి. ఇంట్లో కూడా గొడవలు, కొట్లాటలు అట్లా ఉంటున్నాయి. మరి దీనివల్ల హెల్త్ పాడైపోతుంది కదా. अभी मैं पिछले साल आसाम जाने वाला था, तो मुझे आम बहुत पसंद है, आम वाला फल, तो मैं जाने वाला था, तो आम का सीजन चल रहा था बिल्कुल, यहाँ तो चालू हुआ था इधर राजस्थान गुजरात के तरफ। तो मैं आने तक 1 महीने के लिए जाने वाला था, मैं सोचा आम खत्म हो जाएगा क्योंकि उधर तो देरी से होता है। तो मैंने एक आम की पेटी मंगाई और शुरू की थी, तो महंगी आई काफी। जब खोला तो उसमें 2 पुड़ियां निकली, उसमें पुड़ी पर लिखा था खाना नहीं है। तो मैंने सोचा ये क्यों रखते हैं ऐसे, खाना नहीं। तो जब मैं आम का खोला तो एक जगह पर आम भी थोड़ा खराब हो रहा था, लेकिन मैंने उसको खराब को निकाला और खा लिया। जैसे आम खा लिया, मेरे 15 दिन मुंह की टेस्ट ही खत्म हो गई। मीठा खाता था तो भी मीठा खट्टा कुछ भी नहीं पता। जब लोग आज पैसा कमाने के लिए किसी की जान की परवाह भी, क्योंकि कच्ची कैरी आते हैं उसको पकाने के लिए वो पुड़िया डालते हैं। इसलिए आजकल के भोजन में ताकत है, इसलिए सभी में हर एक के अंदर सहन शक्ति कम होती जा रही, चिंतन निगेटिव बनता जा रहा है। నేను ఒకసారి ఇలాగా మాకు వేరే టూర్కి వెళ్ళేది ఉండే, దానికోసమని ఒక పేటీ ఆమ్ తెప్పించుకున్నాను. అది చూస్తే ఏమైందని అంటే లోపల 2 ప్యాకెట్స్ పొడి అంటారు కదా, అందులో కెమికల్ పెట్టారనమాట. దాని మీద రాసి ఉంది తినకూడదు అని. మరి ఎందుకు పెట్టారు అనుకున్నాను. దాని దగ్గరలో ఉన్న మామిడి పండు కొంచెం ఖరాబ్ అయిపోయింది, అయినా కూడా కట్ చేసుకొని నేను తీసేసి మిగిలింది తిన్నాను. ఒక 15 డేస్ వరకు నా నోరంతా కూడా పాడైపోయింది, టేస్ట్ తెలియలేదు, హెల్త్ అంతా పాడైపోయింది. ఈరోజు డబ్బు సంపాదించడానికి ఎన్నెన్ని ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి సహనశక్తి తగ్గిపోతుంది మనుషుల లోపల, హెల్త్ పాడవుతుంది. मैं अभी हिमाचल में गया था, एक एप्पल के गार्डन में मेरे को लेके गए। मुझे पता चला वहां क्या करते लोग, वो जो मोमबत्ती को पिघला करके एप्पल को डुबा के निकालते ताकि ऊपर चमकता रहे, जल्दी खराब ना हो जाए। और ये चीज हम सीधा एप्पल आते ही खाना शुरू करते, इस पेट में जाएगी, हालत क्या होगी। इसलिए आज लोगों के अंदर सहन शक्ति, इसलिए कुछ भी कोई बोलता है तो ज्यादा हमें सोचना नहीं है, न तो टेंशन डिप्रेशन आएगा, कोई बीमारी हो जाएगी। హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాను. అక్కడ ఏం చేస్తుందంటే యాపిల్ పంటలు పండుతాయి బాగా. అక్కడ యాపిల్ని మన క్యాండిల్ ఉంటుంది కదా కరిగించి దానిలో ముంచి తీస్తున్నారనమాట. అంటే మంచి కోటింగ్ రెడ్ కలర్ మంచి కనిపించాలి అన్నట్టుగా. మీరు అది తెచ్చుకొని అలాగే తినకండి, ఎందుకంటే ఇట్లా ఇట్లేవి జరుగుతున్నాయి. అవి తినడం వల్ల ప్రతి ఒక్కరిలో డిప్రెషన్, చింత, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని ఎవరైనా ఏమైనా అన్నా కూడా మీరు పట్టించుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు తినే భోజనం కూడా సరిగా లేదు, వాళ్ళు ఏదో మాట అన్నారు మన మనసులో తీసుకోవద్దు. एक व्यक्ति ने गधा पाला था, गधा अचानक कुएं में गिर गया। मालिक लगता है इसको निकाले नहीं निकाले क्या करे, लास्ट में सोचे वैसे ही बूढ़ा हो गया, अब निकाल करके क्या फायदा, इसी कुएं के अंदर उसको दफना लेते हैं। आस पास वालों को सबको बुला करके कहता है गधा मेरा कुएं में गिरा है, उसको दफनाना है, आप लोग फावड़े लेके आ जाना। तो सभी ने फावड़े ला करके मिट्टी डालना शुरू किया। गधा तो जिंदा था, नीचे चिल्लाना शुरू किया, कोई सुनता ही नहीं। लास्ट में गधे ने सोचा कोई सुनने वाला ही नहीं, चुप हो गया। उसके बाद जो भी मिट्टी आती है झाड़ करके नीचे गिराता है, जाने पैर के नीचे ढेर होता गया, 1-1 पाँव ढेर बनते कुएं से बाहर आ गया। गधा समझदार था। आज इतनी भी अकल उसे सीखेंगे, हमें कोई तनाव टेंशन नहीं आएगा। ఒక వ్యక్తి దగ్గర ఒక గాడిద ఉండేదన్నమాట, అది ముసలిది అయిపోతుంది.
ముసలిది అయిపోయిన తర్వాత ఏమనుకుంటాడు, ఒక ఆ, ఏమంటారు పువ్వ దాంట్లో పడిపోతుంది. పడిపోతే ఏమనుకుంటారంటే ఎట్లా చనిపోయింది, ముసలిది అయిపోతుంది అని చెప్పేసి ఆస్పాస్ వాళ్ళకు బులాయ, చుట్టుపక్కల వాళ్ళని పిలిపించేసేసి వాళ్ళు పార తీసుకురండి అన్నారు. వాళ్ళు పార తెచ్చుకొని కొంచెం కొంచెం మట్టి వేస్తూ ఉన్నారు. అదేం చేస్తే అయ్యో నా మాలిక్ నా మీద మట్టి వేస్తున్నాడు అనేసి ఏమనుకుంటుంది అంటే పిలుస్తూ ఉంటుంది. కానీ ఎవరు వినడే పరిస్థితి లేదు. సరే అని విదిలించుకుంటుంది అనమాట. విదిలించుకుంటే తల మీద వేసిన మట్టి అంటే కిందకి వెళ్ళిపోతుంది. ఒక్కొక్క స్టెప్ మీదకి వచ్చేసి పైకి వచ్చేస్తుంది జిందా ఓ జాత. అంటే నా మాలిక్ నా కోసమే మట్టి వేసాడు అనుకొని అది పాజిటివ్ ఆలోచించుకొని అది బయటకు వచ్చేస్తుంది. మాలిక్ ఏం చేశాడు, इसी तरह आज हमारे पर भी कोई निगेटिव की मिट्टी डालेंगी, ये ऐसी है, ये कुछ नहीं करती, लेकिन हम चिल्लाते, मैं ऐसी नहीं, मैंने ये नहीं किया, जितना चिल्लाएंगे दब जाएंगे। इसीलिए रात को सोते समय कोई भी कुछ बोला है सारा दिन में, रात को सोते समय सारी बातों को झाड़ करके फिर सो जाओ। ఎవరేమన్నా కూడా విదిలించుకోండి, మీ మీద వేసుకోవద్దు. రోజంతా ఎవరో ఒక మాట అంటే అని మట్టి వేస్తున్నారు అనుకోండి, ఆ గాడిద సమజ్దార్ ఉంది, మనం కూడా అట్లా సమజ్దార్ కావాలి అంటున్నారు. लेकिन कई कहते भाई जी झड़ती नहीं, बहुत कड़वी बोली, सबके बीच में बोली, इसीलिए मुझे सैन्य कितना भी कुछ बोलता है, ये ड्रामा की बात है। जो मैंने 4-5 बातें बताई, इसको याद करके उसको बुद्धि से झाड़ दो, ये है समझदारी। ఎవరేమన్నా కూడా బాధేస్తుంది కదా, అందరి మధ్యలో అన్నారు కదా అని మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఎవరేమనుకున్న డ్రామాలో వాళ్ళ పాత్ర అట్లా ఉండే అని విదిలించుకోండి అన్ని విషయాలు. అప్పుడే మీరు మంచిగా ఉంటారు. రాత్రి పడుకునే ముందు అన్ని విషయాలు విదిలించుకోండి. तो झाड़ दो सभी, ఇట్లా ఇట్లా అనుకోండి, విదిలించుకోండి. ఇప్పుడు झाड़దో తల ఇట్లా ఇట్లా విదిలించి झाड़े ही नहीं है, అవ్వట్లేదు. झाड़े ఇలా ఇలా అనుకో. बहुत बड़ी चीज है, बस इतना भी करेंगे हल्के हो जाएंगे। చాలా పెద్ద విషయం ఇది. ఇంత చిన్నవి చేసినా కూడా చాలు. और लास्ट की एक बात आई, अगर हमें पॉजिटिव बनना है, सकारात्मक बनना है, जब भी विघन समस्या आएगी, इसमें से कोई भी बात याद रखो, चाहे वो ड्रामा की बात याद रखो, चाहे जो हुआ अच्छा मंत्रा वाली बात याद करो को, चाहे तुकाराम महाराज की निगेटिव को पॉजिटिव वाली बात याद रखो, चाहे गधे वाली याद रखो। ఏది అంటే ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పారు, 4 విషయాలు చెప్పారు. డ్రామా విషయం అనుకోండి, నెగటివ్ని పాజిటివ్ చేయడం ఎట్లా అనుకోండి కదా, మంత్ర విషయం అనుకోండి, ఏదైనా అనుకోండి, తుకారాం ఎట్లా నెగటివ్ని పాజిటివ్గా తీసుకున్నాడు, గద ఏ విధంగా విదిలించుకుంది గాడిద, దానివల్ల మీరు చేంజ్ తెచ్చుకోవచ్చు. लास्ट की 5वीं बात आई, हमारे निगेटिव का कारण है कर्मों की गुई गति को हम भूल जाते हैं। जो कर्मों की गुई गति को भूल जाता है, उसके सोच निगेटिव बन जाते हैं। 5వ విషయము మన కర్మల గుహ్యగతి, అది మర్చిపోవడం వల్ల సోచ్ నెగటివ్ అవుతుంది, ఆలోచనలు నెగటివ్ వెళ్ళిపోతాయి. कई कहते मैं इसके रास्ते में कभी गई नहीं, मैंने इसका बुरा कुछ किया नहीं, फिर भी ये मेरे साथ ऐसी क्यों करती है। टाली कभी एक हाथ से नहीं बजती, टाली के लिए 2 हाथ चाहिए। నేను ఎప్పుడు వీళ్ళతో గొడవ పడలేదు, ఎప్పుడు వీళ్ళ విషయంలో జోక్యం చేసుకోలేదు, ఎందుకు వాళ్ళు నా గురించి ఇలా చేస్తున్నారు, ఎందుకు నేను ఇంత వాళ్ళకి నెగిటివ్ అయిపోయిన అనుకుంటారు. కానీ తాళి చప్పట్లు అనేవి ఎప్పుడు ఒక చేతితో మోగవు, 2 చేతులతోనే మోగుతాయి. ఏదో జన్మలది ఉంటది. ये परिवार बनता है आपके आसपास में। ड्रामा की एक बहुत बड़ी सीक्रेट बात है, आपके घर के लोग, आपके आसपास के लोग, आपका पति, आपके बच्चे, ये पिछले जन्मों के कर्मों को चुप्त करने वाले लोग हैं। कोई आपको देने के लिए, कोई आपसे लेने के लिए। మన భర్త, మన పిల్లలు, పక్క ఇంటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, వీళ్ళందరూ ఎందుకు మనతో ఇలా ముడిపడి ఉన్నారంటే ఏదో ఒక జన్మలో మనం కలిసి ఉన్నాము. ఇప్పుడు ఈ జన్మలో క్లియర్ చేసుకోవడానికి వచ్చారు, అకౌంట్స్ ఒకరు ఇవ్వడానికి ఒకరు తీసుకోవడానికి. और जिन्होंने इस लेने देने को समझ लिया, उसको कभी भी तनाव टेंशन नहीं आएगा। ఈ లేనే లేనే ఇవ్వడం తీసుకోవడం ఉంచుకోవడం ఉంచుకోవడం ఏదైతే ఉందో ఇది అర్థం చేసుకుంటే తనావ్ టెన్షన్ రానే రాదు. समझे कोई सास है, बहू को तंग करे, बहू को तनाव टेंशन आ रहा है, अगर सास और बहू का पिछले जन्म दिखाई जाए, आज जो सास है पिछले जन्म इसकी बहू थी, और जो बहू है सास थी, इसलिए कहते हैं सास भी कभी बहू थी। అంతా కూడా సమస్యలు ఉంటాయి కదా, అత్త చాలా విసిగిస్తుంది అనుకోండి, కానీ మన బ్యాక్గ్రౌండ్ చూస్తే, వెనక జన్మ చూస్తే ఈ అత్తనే ఒకసారి కోడలు అయి ఉండొచ్చు, ఈ కోడలు అత్తగా ఉండొచ్చు. అందుకే ఏమంటారు సాస్వి एक बार बहू थी అని అంటారు. अगर पति आपको तंग करता है, इसका मतलब आपने भी कोई जन्म में उसको तंग किया था, ये आपका हिसाब चुकते हो रहे। భర్త విసిగిస్తున్నాడంటే పూర్వ జన్మలో నువ్వు విసిగించి ఉంటావు, అందుకే ఈ జన్మలో అలా ఉంది. कर्मों से शरीर बनता है, कर्मों से संबंध मिलते हैं, सब कुछ कर्मों से। కర్మలతో శరీరం లభిస్తుంది, సంబంధించిన ఉంటాయి, అన్ని కూడా కర్మలతోనే ముడిపడి ఉంటాయి. इसलिए कहते हैं ना, किसके झोले में कांटे हैं तो किसके झोले में फूल। कोई कारण होगा रे, कोई कारण बांटने वाला एक है,
कोई लूला लंगड़ा आंधा क्यों कर्म। ఒకరి ఒడిలో పూలు ఉంటాయి, ఒకరి ఒడిలో పూలు ఉంటాయి. ఎందుకు అని అంటే ఇవన్నీ కర్మలు ఇక్కడ. కొంతమంది ఊళ్ళలో కూడా అంటే పుట్టి గుడ్డు గుడ్డు చెవుడు అలా ఉంటారు కదా, ఇవన్నీ కర్మలతో ముడిపడి ఉంటాయి. अगर हाथ से मर्डर किया अगले जन्म में लूला बन जाता है, उसको हाथ नहीं होता। ఈ చేతులతో మీరు ఎవరిని మర్డర్ చేశారనుకో, నెక్స్ట్ జన్మలో వాళ్ళకి చేతులే ఉండవు. अगले अगर इस जन्म में आंखों से बुरा देखा है, अगले जन्म में अंधा बनना पड़ता है। ఈ జన్మలో చెడు చూసి ఉండొచ్చు, వచ్చే జన్మలో మనకి దృష్టిలోపం ఉంటుంది. अगर हमारा शरीर बड़ा सुंदर है, हम शरीर को दे करके दिखा करके औरों के जीवन को बर्बाद किया, अगले जन्म में सौंदर्य नष्ट हो जाता है। ఈ జన్మలో సౌందర్యం బాగుంది అని మీరంతా దిఖావా చేశారనుకోండి, వచ్చే జన్మలో సౌందర్యమే లేకుండా జన్మ తీసుకోవచ్చు. लोगों से नहीं डरो, भगवान से कभी नहीं डरो, गलत कर्मों से जरूर डरो। మనుషులతో భయపడడం కాదు, భగవంతుడితో అసలు భయపడదు, గలత్ కర్మ చెడు కర్మలతో భయపడుతుంది. वर्तमान के मेरे प्रॉब्लम मेरे ही कोई पिछले जन्म में बोए हुए कर्मों का परिणाम है। ఈ జన్మలో ఏదైతే వర్తమానంలో జరుగుతుందో నేను వేసిన కర్మలు అనే బీజం యొక్క ఫలాలు. बोया है बबुल का काटा बीज और कहते इसको आम कब लगेंगे, बबुल को आम थोड़ी लगेंगे। మీరు ఏదైతే తుమ్మ ముళ్ళు ఆ విత్తనాలు వేశారు, కానీ మీరు ఏం కోరుకుంటున్నారు? ఆవు కాజాడు ఎట్లా ఉంటుంది, రాదు కదా. इसलिए अगर पति के साथ मैंने पिछले जन्म में कड़वा व्यवहार किया और सबको कहते मेरा पति ऐसा काम क्यों करता है, पता नहीं बहुत तंग करता है, क्यों करता है, मैंने भी इसको तंग किया था, मेरा हिसाब चुकता हो रहा है। जिस दिन पति ने तंग किया, योग में बैठेंगे बाबा को, बाबा आज बहुत मेरे हिसाब चुकता हो गया, कल भी बोलना कि अच्छी तरह तंग कर देना, खुशी बढ़ जाएगी। ఇంట్లో మీ భర్త గొడవ చేశారు అనుకోండి, ఏమనుకోండి, పోనీలో ఏదో ఒక జన్మ హిసాబ్ కితాబ్ చెప్తా అయిపోయింది, బాబాకు చెప్పండి, నెక్స్ట్ డే కూడా ఇట్లానే హిసాబ్ కితాబ్ క్లియర్ అవ్వాలని చెప్పండి. इसलिए इस कर्म गति को समझो। कई कहते नहीं भाई जी हमारे घर के पास इतना भ्रष्ट व्यक्ति है, इतना लोग खराब है, भगवान उसका घर भर है, जो घर भर रहे हैं पिछले अच्छे कर्मों का फल है, अब गलत बीज बो रहा है उसका फल भी उसको मिलेगा। भगवान के घर में देर है लेकिन अंधेर नहीं। కొంతమంది వ్యక్తులు బాగుండరు కానీ వాళ్ళకి అన్ని మంచి జరుగుతూ ఉంటాయి. మనం అంటాం భగవంతుడా వాళ్ళకి ఎన్ని మంచి జరుగుతున్నాయంటే అదేం లేదు, వాళ్ళు పూర్వజంలో మంచి చేసి ఉండొచ్చు. కానీ ఏమంటారు, భగవాన్కి కానీ దేర్ లేటుగా అవ్వచ్చు పనులు, కానీ అంధేర్ नहीं, చీకటి అనేది ఉండదు, అక్కడ మంచి జరుగుతాయి. कोई कहते हम ओम शांति में जाते, ब्रह्मा कुमारी में जाते, तो भी हमारे जीवन में प्रॉब्लम क्यों? ओम शांति में 1 साल 2 साल पिछले 10 साल से आ रहे, पिछले जन्म में थे, उस समय गलत कर्म किया, छुमंतर हो गया। ओम शांति में आने के बाद भी मेरे जीवन में प्रॉब्लम है, ये मेरे पिछले जन्मों का हिसाब है। इसलिए कभी भी बाबा के लिए डाउट नहीं लेना। కొంతమంది అంటారు ఓం శాంతి వెళ్తున్నాం, బ్రహ్మకుమార్స్ వెళ్తున్నాం, ఇన్ని సంవత్సరాలు వెళ్తున్నాం అంటారు, 10 సంవత్సరాల నుండి అయినా నాకు మంచి జరగడం లేదు అంటే ఇది ఇక్కడ కాదు, పూర్వ జన్మలో అయి ఉండొచ్చు. అందుకని ఎప్పుడు కూడా అట్లా అనుకోకండి, డౌట్ పడద్దు బాబా మీద. लोग कहेंगे अरे ओम शांति में जाते हैं, इनको कहते भगवान पढ़ाता है, तो भी इनके जीवन में ऐसा वैसा, ये मेरे पिछले जन्मों के हिसाब है। కొంతమంది అంటారు రోజు భగవంతుడు చదివిస్తారని చెప్తూ ఉంటారు, అయినా జీవితంలో ఇలా ఎందుకు అంటే ఇప్పటిది కాదు, పూర్వ జన్మ హిసాబ్. कर्मों ने ब्रह्मा को नहीं छोड़ा, दादियों को नहीं छोड़ा, आप कौन से पेड़ के पत्ते हैं? కర్మలు అనేవి బ్రహ్మ బాబా మమ్మ దీది దాదిలను చూసి ఉన్నాం కదా, మరి మీరే పేరుకి పత్తే ఉన్నారు, మనం కూడా అంతే కదా. ब्रह्मा बाबा को खांसी आती थी, तो ब्रह्मा बाबा शिव बाबा को कभी कभी रोरान करते बोलता था बाबा मुझे बहुत खांसी आती है, थोड़ा ठीक करो ना। तो शिव बाबा कहता था मैं पतितों को पावन बनाने के लिए आया हूं, तुम्हारी खांसी ठीक करने के लिए नहीं आया हूं, ये तुम्हारे कर्मों का हिसाब है, तुमको ही चुकता करना पड़ेगा। బ్రహ్మ బాబాకి దగ్గు వచ్చేది అనమాట మధ్య మధ్యలో, అప్పుడు అనేవారు శివ బాబా నాకు దగ్గును మంచి చేయండి కదా. శివ బాబా ఏమనేవారు, నేను దగ్గు మంచి చేయడానికి వచ్చాను, ఫలిత పావన నీ ఆత్మని పావనంగా చేయడానికి వచ్చాను, అది నీ కర్మ లెక్క నువ్వే శుద్ధి చేసుకో. हाँ मैं तुम्हारे घर में रहता हूँ, किराया अलग से दूंगा कुछ, लेकिन बाकी तुम्हारे हिसाब है, तुमको चुकता करना पड़ेगा। శివ బాబా ఏమనేవారు, నీ ఇంట్లో లోన్ తీసుకుంటారు, బాబా కొద్దిసేపు వచ్చి వెళ్తారు, దానికోసం రిటర్న్ ఇస్తాడు, కానీ పూర్వజన్మ లెక్కల కర్మ నువ్వే క్లియర్ చేసుకోవాలి. आज गुलजार दादी 4 साल तक हमारे आंखों के सामने, कुछ साल पहले हॉस्पिटल में सोई, तो दादी को लगा अरे मैं बाबा का रथ है तो भी मुझे बीमारी क्यों? हिसाब किताब किसी से भी, इसलिए इस कर्म गति को समझने वालों को कभी भी निगेटिव विचार नहीं आएंगे। గుజరాత్ దాది బాబా యొక్క రథం అయ్యింది కూడా 4 సంవత్సరాలు హాస్పిటల్లో ఉన్నారు, అంటే బాబా
ఏమంటారు, ఇదంతా కూడా కర్మల లెక్కలే అంటారు అన్నమాట. धृतराष्ट्र अंधा था, कृष्ण को कहता है भगवान मुझे सजा क्यों? कहा कि आपने कोई गलत काम किया होगा। कहता नहीं, कई जन्म पीछे गया, एक जन्म में छोटा बच्चा था, एक पंछी को पकड़ा, एक नोकीली सुई ली और उसकी आंखें तोड़ी, इसीलिए अंधा बनना पड़ा। ధృతరాష్ట్రుడు అంధుడుగా ఉన్నాడు. ఆయన అడుగుతాడు అనమాట, ఎందుకు భగవంతుడు నన్ను గుడ్డివాడిగా పుట్టించావు? అయితే పూర్వజన్మలకు వెళ్తే ఆయన ఏం చేశాడు, ఒక పక్షిని పట్టుకొని చాలా అంటే పదునైన అయితే మేకు ఉంటుందో దాన్ని గుచ్చాడు కళ్ళలో, ఆ పక్షి కళ్ళలో. సో దాని రిజల్ట్ ఈ జన్మలో అందులో भीष्म पितामह बाणों के शाप पर पड़ा था, कृष्ण को कहता है भगवान मुझे सजा क्यों? कहा कि आपने कोई गलत काम किया होगा। कहता नहीं, कई जन्म पीछे गया, एक जन्म में वो राजा थे भीष्म पितामह, रथ में जा रहे थे, एक सांप इधर से उधर रास्ता क्रॉस कर रहा था, उसको लगा रथ के नीचे मर न जाए, रथ को रोका। उसके बाद तीर थे भीष्म के पास, तीर से क्या क्या सांप को उठाया, बाजू में फेंका, मारा नहीं। जब फेंक दिया, साइड पर बबूल के कांटों का बाढ़ था, सांप ऊपर से जोर से गिरा, नीचे से कांटे चुभ गए और तड़प तड़प करके वही मारा। उसकी सजा अनजान से कर्म किया तो भी इतनी बड़ी सजा बाणों के शाप पर उनको दिखाए। భీష్మ పితామహుడు అపశ్రయం మీద పడుకొని లాస్ట్ రోజు లెక్క పెట్టాడు. ఎందుకు ఇలా జరిగింది అని పూర్వజన్మలోకి వెళ్తే, ఒక రోజు ఆయన వెళ్తూ ఉంటే దారి లోపల ఆయన మార్గ మధ్యంలో ఒక పాము అడ్డం వచ్చింది. ఆయన దిగి ఏం చేశాడు, ఆయన బాణంతో చంపలేదు, దాన్ని పక్కన తీసి ఇక పడేశాడు. అది ముళ్ళ మొదలు పడింది, ఆ ముళ్ళు గుచ్చుకొని తడక్ తడక్కి అది పాము చచ్చిపోయింది. ఆ ఫలము ఈ భీష్మ పితామహుడు ఈ జన్మలో లభించింది. इसलिए वर्तमान समय हमारे जीवन में कभी कभी ओम शांति में चलने के बाद, ज्ञान में चलने के बाद जो समस्या आते हैं, पिछले जन्मों का हिसाब है, समझ करके कभी भी संकल्प को वेस्ट नहीं करना। एक लास्ट में एक स्टोरी सुना करके मैं पूरा करता हूँ। ఇవన్నీ కూడా ఏమనుకోవాలి అంటే, మన ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్ ఏదైతే ఉందో పూర్వజన్మలకు కూడా ఎఫెక్ట్ దీని మీద పడుతుంది అనుకొని పాజిటివ్ గా థింకింగ్ ఉండాలి. ఇంకొక విషయం చెప్పి పూర్తి చేస్తాను. एक मैं ध्यान से सुनना इस स्टोरी को, मैं प्रश्न पूछूंगा लास्ट में। మంచిగా వినండి, నేను లాస్ట్ ప్రశ్న అడుగుతాను ఈ స్టోరీలో. एक आगरा में एक पति पत्नी रहते थे, बहुत गरीब थे, झोपड़पट्टी में रहते थे। उनके पास एक मेहमान आया, वैसा वो मेहमान दिल्ली में खरीदारी करने के लिए आया था, लेकिन दुकान बंद थे, इसलिए सोचा क्या करूं, चलो मैं आगरा घूमने के लिए जाता हूं। आगरा गया। ఆగ్రాలో ఒక పతి పత్ని ఉండేవారు, వాళ్ళ ఇంటికి ఒక మెహమాన్ వచ్చారనమాట. దుకాణం ఓపెన్ చేయలేదు కదా, ఏం చేద్దామని చెప్పేసి జస్ట్ दिल्ली में आया था वो। ఢిల్లీ में आए थे, आगरा घूमने गए. जब आगरा गया तो सारा दिन आगरा देखा, लेकिन रात को सोने का प्रॉब्लम हो गया। और उसको लगता रात को कहां सो जाओ, कहीं बस स्टैंड पर सो जाए, बैग चोरी हो जाएगी, बैग में करोड़ रुपए पड़े थे। तो अचानक उसको याद है, मेरे गरीब पति पत्नी जो गरीब है, उनके पास रिक्शा अड्रेस था, रिक्शा करके गया। తన దగ్గర చాలా డబ్బులు ఉండే, ఖరీదారీ చేయడానికి వచ్చాడు. ఏం చేయాలి చీకటి అయిపోయింది, ఎక్కడ పడుకోవాలని పేద ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అక్కడ వెళ్ళి పతి పత్ని దగ్గర వెళ్ళి ఉన్నాడు. तो वो तो बड़े खुश हो गए, इतना बड़ा व्यापारी आया, खिलाया पिलाया, चाय पानी दिलाई, लेकिन सोने से पहले उसने अपनी बैग खोली। మంచిగా చూసుకున్నారు, మహిమాని నివాస్ చేశారు, కిలాయా పిలాయా. రాత్రి పడుకునే ముందు బ్యాగ్ ఓపెన్ చేశారు. सोने से पहले उसने कपड़े चेंज करने थे, इसलिए बैग खोली थी। పడుకునే ముందు ఆయన బట్టలు మార్చుకునేందుకు బ్యాగ్ ఓపెన్ చేశారు. जैसे बैग खोली तो उसमें करोड़ रुपए पड़े थे। तो उस गरीब की पत्नी की नजर गई, इसके पास इतना पैसा है, 1000 के नोट अलग, 500 के नोट अलग, बंडल बंडल। उसको लगता है हमने तो 500 रुपए नहीं देखे, अगर एक भी 2-4 बंडल हमको मिल जाए तो हमारी गरीबी दूर हो जाएगी। ఆయన బట్టలు మార్చుకుందామని బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు ఎవరి ఇంట్లో అయితే ఉన్నాడో ఆ మిస్సెస్ చూస్తుంది అనమాట. అబ్బా ఈ మెహమాన్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, బండల్స్ ఉన్నాయి, అందులో 2 బండలు దొరికినా బాగుండు అని అనుకుంటారు. उसको रात भर नींद नहीं आई, 12 बजे बाहर गई, क्योंकि बैग सिराने थी, अब लेना तो कैसे लेना है। बाहर गई, बड़ा सा पत्थर लाया, सीधा वो पत्थर उसके सिर में मार दिया, उसका तो मर्डर हो गया। ఆమె ఏం చేసింది, రాత్రి వెళ్ళి చూసినప్పుడు ఆయన తల కింద తలగడలాగా బ్యాగ్ పెట్టుకుంటాడు. ఇట్లా చేయాలి ఇప్పుడు అని బయటికి వెళ్ళి ఒక పెద్ద రాయి తెచ్చేసి తల మీద వేసేస్తాడు, మర్డర్ అయిపోతుంది. तो आवाज सुन करके पति की नींद खुली। पति कहता ये क्या हो गया? कहता अब हमारी गरीबी दूर हो गई, कितना सारा पैसा है देखो। पति तो डर गया है, मुर्दे का क्या होगा। कहते आप इसको रपा दपा करते। భర్త అరుపులు విని బయటకు వచ్చేస్తాడు. ఏమైంది అంటే, మనం గరీబీ దూరం అయిపోయింది చూడు, మనకి ఇన్ని డబ్బులు వచ్చాయి, ఇప్పుడు ఈ శవం ఏం చేయాలి, ఏదో ఒక విధంగా తిని బయటకు పంపేసి అని అంటుంది. रात को 2 बजे उन्होंने उस मुर्दे को बोरी में डाला, पीछे यमुना नदी थी, उसके अंदर
पानी से भर के जा रही थी, उसके अंदर फेंक करके वापिस आए। రాత్రి ఒక బోరీలో ఒక సంచిలో శవం ముద్దగట్టి యమునా నది పారుతుంది అందులో వేసేసారు. तो जैसे उन्होंने घर में आए तो देखा खून ही खून लगा था। उनको लगा किसी को पता न चले, रातों रात उन्होंने खून के दाग भी मिटाए। ఇంటికి వచ్చి చూస్తే కొంచెం రక్త మరకలు ఉన్నాయి. ఏం చేయాలని చెప్పి రాత్రి రాత్రి అవి తొలగించేస్తారు. उन्होंने खून के दाग तो मिटाए लिपाई पोता करके, लेकिन कर्मों में पड़े हुए दाग को कोई मिटा नहीं सकता। మామూలుగా అయితే ఏదో ఒకటి దాన్ని తొలగించేసాము మనము ఆ మరకలన్నీ కూడా, కానీ కర్మలలో చేసిన మరకలు ఎవరు తొలగిస్తారు? उन्होंने उसी पैसे से एक प्लॉट लिया, मकान बनाया, दुकान खोला, गहने बनाई, गाड़ी खरीद की, उनकी गरीबी दूर हो गई। लेकिन उनको कोई बच्चे नहीं थे, दोनों पति पत्नी थे। పతి పత్ని ఏం చేశారు? ఆ డబ్బులు మంచిగా పెద్ద ఇల్లు కొనుక్కున్నారు, గాడి అన్నీ ఉన్నాయన్నమాట. కానీ వాళ్ళకి పిల్లలు गहने बनाई, गाड़ी खरीद की। एक एक शब्द सुनाई, समझ में आएगा उनको, नहीं तो फिर वो लिंक नहीं लगेगी। ఆభరణాలు కొనుక్కున్నారు. सब सुन रहे हैं ध्यान से। అన్ని కొనుక్కున్నారు అన్నమాట. వాళ్ళ దుఃఖాన్ని దూరం అయిపోయాయి. उन्होंने एक उससे प्लॉट लिया, एक उसके ऊपर मकान बनाया, गहने बना दी, गाड़ी खरीद की, दुकान चालू किया, उनकी गरीबी दूर हो गई। लेकिन दोनों ही थे, पति बच्चे वगैरह नहीं थे उनको। వాళ్ళిద్దరే ఉన్నారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ వాళ్ళిద్దరే ఉన్నారు. పిల్లలు లేరు. कुछ साल के बाद उनको एक बच्चा हो गया, एक ही बच्चा था, खिलाया पिलाया, उसको कलेक्टर बनना जितना पढ़ाया। తర్వాత కొడుకు పుట్టాడు. చాలా మంచిగా చదివించారు, చేశారు. పెద్దయిన తర్వాత కలెక్టర్ అయ్యాడు. वो कलेक्टर बनना जितना पढ़ाया, लेकिन अचानक उस बच्चे को टाइफाइड हो गया। తర్వాత ఆవిడకి టైఫాయిడ్ జ్వరం వచ్చేసింది. जब टाइफाइड हो गया, उनको लगता है इस बच्चे को कुछ न हो जाए, बड़े से हॉस्पिटल में इलाज किया। తర్వాత ఆవిడని హాస్పిటల్లో కూడా చాలా చూపిస్తారు అక్కడ ఇక్కడ. उसके पीछे बहुत खर्चा हुआ, उन्होंने बनाए तो गहने बेचे, बच्चे का इलाज किया। ఇలాజ్ కోసం ఆభరణాలు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. गाड़ी बेची और बड़े हॉस्पिटल में इलाज किया, बच्चा ठीक नहीं हुआ। అక్కడ బాగా పడేదని గాడి అమ్మేసేసి వేరే హాస్పిటల్ జాయిన్ చేశారు. అయినా మంచిగా పడలేదు. जो दुकान चालू किया था उसको भी बंद किया, सारा पैसा बीमारी में लगाया। దుకాణం క్లోజ్ చేసేసారు. అవన్నీ పైసలన్నీ మళ్ళీ ఆరోగ్యం उनको लगता है बच्चा कलेक्टर बनेगा, दोबारा लेंगे। అనుకుంటారన్నమాట. కరెక్టర్ అంటే మంచిగా అయిపోతే పెద్ద అవుతారు అన్ని తీసుకుందండి అనుకుంటారు. लास्ट में बनाई थी बिल्डिंग, वो भी बेच दी, सारा पैसा बीमारी लगाया, तो भी बच्चा ठीक नहीं हुआ। అన్ని వేసేసారు. ఇంకా ఇల్లు కూడా వేసారు. లాస్ట్ టైం ఉన్న బాబు మంచిగా అవ్వలేదు. झोपड़पट्टी में रहने के लिए गए, అప్పుడు ఏమైంది? మళ్ళీ అదే సేమ్ జోపడి పట్టిలోకి వెళ్ళిపోయారు. तो बच्चा कहता है पापा जी अपने को मिला तो पैसा खत्म हो गया, मैं जा रहा हूं, बच्चा मर गया। పాపాజీ నా సమయం ఇంత ఇంకా వెళ్ళిపోతున్నాను. కానీ ఏమైంది? అక్కడ మిले हुए सब पैसे खत्म हो गए. वो शरीर छोड़ के चला गया। శరీరం వదిలేసి వెళ్ళిపోయారు. तो वो बच्चा कौन था? ప్రశ్న ఏంటి ఇక్కడ? ఆయన ఇంట్లో కొడుకు పుట్టాడు కదా కరెక్ట్గా కూడా. कौन था वो बच्चा? जिस व्यापारी को मारा था, आत्मा तो ना शस्त्र से कटते ना, शरीर मर गया, लेकिन आत्मा, वही आत्मा पैसा लेने के लिए उनके घर में बच्चे के रूप में जन्म लिया था। यह है कर्मों का डंडा। ఎవరు మరి ఆ కొడుకు అంటే వాళ్ళ ఇంట్లో ఆ వ్యాపారం నిర్వహిస్తున్నారు. तो ये मैंने आप लोगों को क्यों सुनाया? आज माँ बाप ने होटल नहीं देखा, पैसा पैसा इकट्ठा किया, और बच्चा कोई ऐसा पैदा हुआ है, गलत संगत में जा रहे, नशा कर रहे, पैसा बर्बाद कर रहे, माँ बाप को टेंशन आ रहे। वो बच्चा कौन है? आपके पिछले जन्मों का हिसाब। ఇప్పుడు ఇళ్ళల్లో కూడా పిల్లలు మన ఇంట్లో పుట్టి ఏం చేస్తారు? గలత్ సాంగత్యంలో పెడతారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, పరేషాన్ చేస్తారు. అంటే ఎవరు వాళ్ళు? పూర్వజన్మలో ఎప్పుడో మీరు వాళ్ళకి ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఇక్కడ. और ये ज्ञान नहीं है। आजकल समाज में टेंशन पैदा हो रहे, कभी कभी वो बाप उस सब बच्चे का हरकत दे करके नशा कर रहे हैं, कभी कभी बाप उस बच्चे को मर्डर भी कर लेता है। ऐसा क्यों करता है? ये कर्मों की, पहला तो किया है वही चुक्त नहीं हुआ, दूसरा कर्म किया फिर उसका चुक्त, और इसीलिए आज लोग दुखी है। ఇవన్నీ తెలియక, జ్ఞానం లేక పిల్లలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాళ్ళు కొడతారు, తిడతారు, బాధపడతారు. మళ్ళీ వీళ్ళు డ్రింకింగ్ అలవాటు అవుతుంది, పిల్లలు అట్లాగా. ఇవన్నీ ఎందుకు అంటే పూర్వజన్మల లెక్కలు. आज किसी के घर में बच्चा ऐसा पैदा हुआ, बचपन से ही लूला लंगड़ा है, पूरा जीवन उसकी सेवा करना है, वो उससे सेवा लेने के लिए आया। ఇంట్లో పిల్లలు అంగవైకల్యంతో
తల్లిదండ్రులు బాగా సేవ చేస్తారు పాపం. ఎందుకు అంటే పూర్వజన్మ లెక్క. इसलिए कर्मों को चुक्त करने के 3 तरीके हैं। एक है योग लगा करके चुक्त करो, वो आपको जीवन में आएगा नहीं। दूसरा सहन करके चुक्त करो, या वो भी नहीं करेंगे तो तीसरा है विनाश। ये विनाश क्यों रखा है ड्रामा में? क्योंकि विनाश में जब आत्मा त्राही त्राही होगी तब विनाश में भी पावन बन जाते हैं। 3 రకాలుగా క్లియర్ చేసుకోవచ్చు. ఒకటి యోగంతో క్లియర్ చేసుకోండి, లేదా సహనంతో క్లియర్ చేసుకోండి, లాస్ట్‌కి వినాశనంలో. వినాశనంలో అయితే जो विनाश में जो हिसाब चुक्त करेंगे वो सतयुग त्रेता में जीवन मुक्ति में नहीं आएंगे, वो केवल यहां से पावन बन करके मुक्त होकर के जाएंगे। वो द्वापर कलयुग आएगा तब आएंगे। మరి వినాశనంలో క్లియర్ అయిపోతే ఎట్లాగా? వాళ్ళు సత్యత్రేతలో రారు, ద్వాపరంలో ఎప్పుడో వస్తారు. सहन करके हिसाब चुक्त करेंगे, वो जीवन मुक्ति में सतयुग त्रेता में जाएंगे, पद कम हो जाएगा। సహనం చేసి సహనం చేసి క్లియర్ చేసుకునేవాడు వస్తాడు సత్యత్రేత యుగాలు జీవన్ముక్తులు, కానీ పెద్ద పదవి ఉండదు. और जो योग लगा करके अपने हिसाब चुक्त करेंगे वो सतयुग में जीवन मुक्ति में ऊंच पद मिलेगा। యోగం చేసి చేసుకున్న వాళ్ళు సత్యయుగంలో వస్తారు, మంచి పదవిలో వస్తారు. इसलिए कोई भी बातें होती है उसको सहन करो या फिर योग से चुक्त करो। इसलिए कभी भी हमें निगेटिव में नहीं जाना, तनाव टेंशन में नहीं आना है। ఏదేమైనా కూడా మనము క్లియర్ చేసుకోవాలంటే ప్రేమగా క్లియర్ చేసుకోవాలి. తనావ్, టెన్షన్, స్ట్రెస్ అన్ని క్లియర్ చేసుకోవాలి. इसलिए सहन करना सीखना, पॉजिटिव बनना सीखना। और जो किसी ने गाली भी दी, अच्छा मेरा बहुत हिसाब था, चुक्त हो गया। इसलिए कर्म गति को समझ करके चलना। సహనం చేయాలి, యోగం చేసుకోవాలి, అంతేగాని చిరాకు పడకూడదు. ఏమనుకోవాలి, ఎవరైనా ఏమైనా అన్నా కూడా మంచిదేనా అని పాజిటివ్ థింకింగ్ తో ఉండాలి. जो श्रीमत प्रमाण चलता है उसके श्रेष्ठ कर्म होते हैं, जो मन मत परमत प्रमाण चलता है उसके गलत कर्म होते हैं, विकर्म बन जाते हैं। इसलिए आज तक मैंने कांटे बो के देख लिया परिणाम, अब कांटे नहीं बोना, अच्छे कर्मों के बीज बोना है। శ్రీమత ప్రమాణంగా నడిస్తే శ్రేష్ఠ కర్మలు అవుతాయి. మన్మతం మిక్స్ చేస్తే ఏమైపోతుంది, మన కర్మలు వేరైపోతాయి. అందుకని ఇప్పటి వరకు ఎలా ఉండాలి, కాంట బీజ్ నహీ బోనా హై, అంత సుఖమే వాళ్ళందరికీ అయిపోతుంది. इसलिए 5 बातें याद रखेंगे, व्यर्थों से मुक्त बनेंगे। पहली बात बताई, ड्रामा कोई वाह ड्रामा हुआ। दूसरी बात बताई जो हुआ अच्छा हुआ, मंत्र वाली बात। तीसरी बात बताई तुकाराम महाराज की बात है, निगेटिव को पॉजिटिव बनाओ। चौथी बताई कोई कुछ भी कहता है इसे उजाड़ दो, गधे वाला एग्जाम्पल। और 5वीं बताई कर्मों की हुई गति, जिसमें आगरा का एग्जाम्पल, धृतराष्ट्र की बात, भीष्म की बात बताई। अगर 5 बातें याद रखेंगे तो भी हल करेंगे। ठीक है, ओम शांति। చాలా చాలా యోగం చేద్దాం.